शान्तरायतिमिरोपशान्तये शान्तभावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायण समारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय श्री कृष्ण शरणं मम नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः భగవత్ స్వరూపమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ మహర్షుల గురించి నేను మనం ప్రారంభించుకుంటూ అసలు ఋషి అనే శబ్దానికి శాస్త్రపరమైన అర్థాన్ని నిన్న అన్వయించుకోవడం జరిగింది. మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఇది ముగ్గురికి చేసే నమస్కారం కాదు, ఒకరికి చేసే వారి మూడు లక్షణాలని తెలియజేసే నమస్కారం. కనుక మహాత్ములు, ఋషులు, గురువులు ముగ్గురు ఒక్కరే. ఋషు ఎవరవుతున్నారు అంటే తపస్సు ద్వారా అతీంద్రియ సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకున్న వారిని ఋషులు అంటారు అని వేద భాష్యకాలు చెప్పిన దాని ప్రకారంగా మంత్రద్రష్టారః స్మర్తారః, మంత్రాన్ని దర్శించిన వారు, ఇదివరకటి కల్పాలలో ఉండి ప్రళయకాలంలో పరమాత్మలో లీనమైన మంత్రములను తమ బుద్ధిశక్తితో తిరిగి స్మరించిన వారెవరో వాళ్ళు ఋషులు అంటారు. ఋతంభర ప్రజ్ఞా సంపన్నులు ఋషులు. మరొకటి ఋతంభర, ఋతం అంటే శాశ్వత సత్యాన్ని గ్రహించగలిగే ప్రజ్ఞ ఎవరికుందో వారు ఋషులు. ఈ ప్రజ్ఞ తపస్సు చేత వచ్చేది. అది ఋషులు మాటలన్నీ ఋషయ సత్యవచస అనే మాట కూడా నేను చెప్పుకున్నాం. అది ఋషంతి ప్రాప్నువంతి తపస వేదమంత్రానికి ఋషయ, తపస్సు చేత వేదమంత్రములు పొందినటువంటి వారు అనే దానికి నిర్వచనాలు చెప్పుకుంటూ భారతాది గ్రంథములలో చెప్పిన విషయము కూడా ప్రస్తావన చేస్తూ ఋషుల స్మరణ ఎంత అవసరమో చెప్తూ ఋషి ఛంద దేవతా వినియోగములనేవి మంత్రములు అనుష్ఠించే వారికి, జపించే వారికి, పఠించే వారికి అత్యంత ప్రధానం అని చెప్పి సప్తర్షుల్ని కూడా వివరించుకున్నాం. ఈ సప్తర్షులు వారు వివిధ పరివారాలకు చెందిన వారు ఎలా ఉంటారు అని చెప్తూ ప్రధానంగా పరివారములు భృగు, అంగీర, అత్రి అని ముగ్గురిని చెప్పుకుంటూ వీటికి చెందిన వారు ఇతర ఋషులు కూడా అవుతూ ఉంటారు అంటూ ఏకాకేన ఋషి, పరివార ఋషులు అంటూ ఋషుల గురించి నేను మనం చెప్పుకోవడం జరిగింది. అలాంటి ఋషుల్లో కొంతమంది గురించి మనం చెప్పుకోవడానికే ఈ ప్రవచనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కొంతమంది అంటే ఎంతమంది, మరి ఎంత చెప్పినా ఇంకెంతో మిగిలి ఉన్నంత మంది ఉన్నారు అలాంటి మహానుభావులు. అయితే అందరిలో మొదట ఎవరు చెప్పుకోవాలి? ఇక్కడ ఋషుల విషయం వచ్చేటప్పటికల్లా వాళ్ళ కాల నిర్ణయం చేయడం ఒకటి, ఎవరి తర్వాత ఎవరు నిర్ణయం చేయడం ఒకటి.
ఈ రెండు పెద్ద దోషములు. ఋషులకు కాల నిర్ణయమా, భగవంతుడికి కాల నిర్ణయమా, జగత్తుకి కాల నిర్ణయమా, సృష్టి ఎప్పుడు ఆవిర్భవింపబడింది అనడానికి విజ్ఞాన శాస్త్రవేత్తల్లోనే ఏకాభిప్రాయం లేదు. కొన్ని దశాబ్దాల క్రితం విజ్ఞాన శాస్త్రం చెప్పింది ఒకటి, తర్వాత అది పొరపాటును మళ్ళీ వాళ్ళు లెంపలేసుకుని మరొక చెప్తున్నారు. కొన్నాళ్ళు వేచి చూస్తే మరికొన్ని లెంపలేసుకుని అది కూడా పొరపాటు చెప్తారు. ఎందుకంటే ఈ నిర్ణయించడానికి వీళ్ళు ఎంచుకున్న కొలబద్దల్లోనే దోషాలు ఉన్నాయి. ఆ విధమైనటువంటి దృష్టి దోషం కలిగి ఉన్నటువంటిది కనుక ఋషుల్ని మానవుల వలె, సామాన్య మానవుల వలె చూడడం మరొక దోషం. కానీ ఋషులు అనగానే వాళ్ళ యొక్క అతీంద్రియ ప్రజ్ఞతో పాటు వారి తపో మహిమ వారి వద్ద ఉంటుంది. అనేక వేల సంవత్సరాలు ఉన్న సిద్ధపురుషులకి మనకు తెలుసు, వీళ్ళు కల్పాల ఆయువు కలిగినటువంటి మహాత్ములు. అందుకే ఋషులు అనేటువంటిది శాశ్వతమైన జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వారు. అలాంటి ఋషుల్లో మళ్ళీ ప్రధానమైన శాశ్వత ఋషులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పాలంటే ఎవరి తర్వాత ఎవరైనా చెప్పలేము. కానీ మనం నిన్న మొదట ఎంచుకునేది ఎవరిని? ఆ పేరు అందరి చేత అనిపించాలని నా తాపత్రయం. వ్యాస భగవాన్ని. ప్రతివారు మన ధర్మానికి ఎవరో ఒకరు ఉంటే బాగుంటుందండి. ఒక ప్రవర్తకుడో ప్రవక్తయో చెప్పండి అంటే అలా ఉండరయ్యా. మన సాధారణ ధర్మ స్వరూపం అలాంటిది కాదు. ఒక వ్యక్తికి తనకు తోచిన జ్ఞానమే పట్టుకుని తిరగడం కాదు, అనేక మంది మహర్షులు తపస్సుతో దర్శించినటువంటి శాశ్వత సత్యాల సమాహారమే మన సనాతన ధర్మం అని ముందు చెప్పగలుగుతూ, ఈ ఋషులన్నీ విభిన్నమైన జ్ఞానములు ఇచ్చిన అన్నీ కలిసి ఏకముగానే కనబడడానికి కారణం వాటి మధ్య వైరుధ్యం లేదు. ఎందుకంటే సత్యంలో వైరుధ్యం ఉండదు, సత్యాన్ని దర్శించిన తపస్సుల్లో తపో మార్గంలో వైరుధ్యం లేదు. ఆ లక్షణం చేతనే ఇన్ని రకాల విజ్ఞానములు కలిపి ఏక సనాతన ధర్మంగా చెప్పబడుతున్నది అని నేను ప్రస్తావన చేసుకుంటూ, వీటన్నిటినీ ఈ యుగానికంటూ అందించిన మహానుభావుడు వ్యాస భగవానుడు. కానీ ఆయన గురించి చెప్పినటువంటి మాటల్లో నేటికి ఆయన ఉన్నారు, చిరంజీవి అనేటువంటి మాటని శాస్త్ర ప్రమాణాలతోనే మనం గమనిస్తున్నాం. అశ్వత్థామో బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృప పరశురామశ్చ సప్తైస్తే చిరజీవిన అని ప్రసిద్ధి చెందినటువంటి మాట ఉన్నది. అశ్వత్థామ బలిచక్రవర్తి, వ్యాస భగవానుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ ఏడుగురు చిరంజీవులు అని చెప్తున్నారు. అంటే నేటికి ఉన్నటువంటి వారు. అందులో ఈ వ్యాసుల వారు ఏం చేశారనే దానికి ప్రధానంగా వేద భాగాన్ని తీసుకుని, యో వ్యాస వేదాశ్చతురస్ తపసా భగవాన్ ఋషి లోకే వ్యాసత్వమాపేదే కాష్ట్యాత్ కృష్ణత్వమేవచ. అసలు ఈయన పేరు వ్యాసుడా? పుట్టుకతో వచ్చిన పేరు కాదు ఈయనకి. పుట్టుకతో ఈయన పేరు ఏమై ఉంటుంది? ఇది ఆలోచించవలసిన అంశం. అయితే వేదములను వ్యాసము చేయడం చేత ఈయనకి వేదవ్యాసుడు అని పేరు వచ్చినది. వ్యవహారంలో వ్యాస అన్న వేదవ్యాసుడు అనేది ప్రధానంగా ఉన్నది. అది దేనివల్ల? 4 వేదముల్ని వ్యాసము చేయడం చేత. ఎలా చేశాడు? తపసా భగవాన్ ఋషికి. 3 శబ్దములు ఇక్కడ వాడుతున్నారు. ఇక్కడ ఈయన ఋషి అంటే అతీంద్రియ సత్య ద్రష్ట. రెండవది తపస్సు చేత. ఈ రెండిటి చేత భగవానుడైన, ఇక్కడ భగవాన్ శబ్దానికి జ్ఞానవాన్ అని అర్థం. జ్ఞాని అయినటువంటి ఆ మహానుభావుడు వేదముల్ని ఆ విధంగా వ్యాసం చేయగలిగాడు. అంటే వేదముల్ని వ్యాసం చేయాలంటే ఉండవలసిన అర్హతలు 3. ఒకటి ఋష్యత్వము, రెండవది భగవన్ లక్షణము, మూడవది తపస్సు. ఈ 3 చేత ఆ పని చేశాడు. అయితే ఆయన చూడడానికి కూడా నల్లగానే ఉంటాడట. అదే నల్లదనం చేత కృష్ణుడు అని పేరు కూడా అనుకున్నది. ఇంకొకటి ఆయన ఎవరెవరికి ఏం నేర్పాడు అంటే వేదములను మహాభారతమును కూడా ఎవరికి నేర్పారో చెప్తున్నారు ఇక్కడ. వేదానధ్యాపయామాస మహాభారత పంచమా సుమంతుం జైమినిం పైలం శుకం చైవ స్వమాత్మజం ప్రభుర్వరిష్ఠో వరదో వైశంపాయనమేవచ సంహితాస్తై పృథక్త్వేన భారతస్య ప్రకాశితాః. ఆయన తాను తీసుకొచ్చినటువంటి వేద విద్యని, తర్వాత ఇచ్చిన పురాణ విద్యని, వీటన్నిటినీ ఎలా అందించారంటే ప్రధానంగా వేదమని 4 ద్వారా, అంటే సుమంతుడు, జైమిని, పైలుడు, వైశంపాయనుడి ద్వారా 4 వేదాలను ఇవ్వడమే కాకుండా వైశంపాయనుడి ద్వారా భారతాన్ని కూడా అందించాడు. అందులో సుఖం స్వమాత్మజం మనకు మాట వేశారు. తన పుత్రుడైన శుకుడు, ఆయన ద్వారా కూడా వేద విద్యను ఇచ్చాట. శుకుడు ద్వారా ఏమిచ్చిండ్రు అంటే శుకుడు చెప్పిన జ్ఞానములు చాలా చాలా ఉన్నాయి వేద సంబంధమైనవి. భాగవతం మాత్రమే కాదు. కానీ భాగవతం ఒకటి చాలదా? ఆయన ద్వారా అందుకున్న వేద సారం అది. కానీ వ్యాసుని ద్వారా ఏ శిష్యులు ఎలా ప్రచారం చేశారో ఇప్పుడు చెప్పిన శ్లోకములన్నీ ఎక్కడున్నాయంటే వ్యాస విరచిత మహాభారతంలోనే చెప్పుకున్నాం. అక్కడ ఆయనే చెప్తున్నాడు విషయాన్ని.
ఈ వ్యాసుడు అంటే సనాతన ధర్మంలో ఎంత ప్రాధాన్యం ఉన్నది అంటే ఆయన పేరున కొన్ని క్షేత్రములు ఉన్నాయి. దేవప్రయాగ చాలామంది తెలుసుంటుంది, హిమాలయాల్లో గంగానది ప్రవాహ ప్రాంతాల్లో దేవప్రయాగలో వ్యాసాశ్రమం ఉంది. కురుక్షేత్రంలో వ్యాసస్థలి అని ఉన్నది. హిమాచల్లో వ్యాసాశ్రమం ఉంది. హర్యానాలో బిలాస్పూర్ అనే ప్రాంతం దగ్గర వ్యాసాలయం ఉంది. మధుర, ఉత్తరాదిలో ఉన్న మధుర, అక్కడికి చాందేరి గ్రామం అనే దగ్గర ఉన్నది, అక్కడ వ్యాసస్థలం ఉన్నది. బదరి, అక్కడ బదరి దగ్గరలో వ్యాసాశ్రమం ఒకటి ఉన్నది. కాశీ దగ్గర రామ్నగర్ పక్కన వ్యాస కాశీ ఉన్నది. ఇలాగా వ్యాస సంబంధమైన క్షేత్రములు ఉన్నాయి. అంతేకాదు మన తెలుగునాట గోదావరి తీరంలో బాసర వ్యాస ప్రతిష్ఠితమైనటువంటి సరస్వతీమాత క్షేత్రమే కదా. ఈయన ఉత్తరాపథానికి చెందినవాడు, దక్షిణాపథానికి చెందినవాడు కాదు, భారతదేశానికి చెందినటువంటి వాడు, అందులో సందేహం లేదు. అయితే ఆయన దక్షిణాపథానికి రావాల్సి వచ్చింది. దాని వెనకాల కథ చాలా ఉంటుంది. మొత్తానికి ఈయనకి ఈ పేర్లు ఎలా వచ్చాయని చెప్తూ భారతంలోనే చెప్తున్నారు. ద్వీపే న్యస్తస్తయో బాల తస్మాత్ ద్వైపాయనో భవత్ సాపి సత్యవతీ జాత సత్యో గర్భవతి సతి జాతమాత్రస్తు తేజస్వి తామువాత సమంతరం అన్న మాట కనబడుతుంది. ఆయన ఒక ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడు. నామం ఏదంటే కృష్ణనామమే ఆయనకి ఉన్నది అని చెప్పారు. కృష్ణ ద్వైపాయనుడు అన్నాం. ఇక్కడ వేదములు వ్యాసం చేయడం చేత వేదవ్యాసుడయ్యారు. సత్యవతి పుత్రుడు గనక సాత్యవతేయుడు అని కూడా ఈయనకి పేర్లు ఉన్నాయి. పైగా పుట్టుకతోనే క్రమంగా అంటే పుట్టి పెరిగి ఇలాగా కాకుండా మహర్షిగానే ఆయన ఆవిర్భవించాడు. పుట్టుకే చాలా చిత్రమైనటువంటిది. తల్లి సత్యవతి, తండ్రి పరాశర మహర్షి. ఈ సత్యవతి కూడా ఒకనొక అప్సరస దైవికమైన కారణం చేత తాను ఒక మత్స్యగర్భంలో లభించి ఒక దాసరాజు చేత పెంచబడింది. అంటే ఆమె పుట్టుక కూడా సామాన్యమైంది కాదు అని తెలుస్తుంది. ఇక్కడ ఆమెలో ఉన్న దివ్యత్వాన్ని పరాశర మహర్షి తపస్సులో విష్ణువు యొక్క ప్రేరణతో గ్రహించి తనలో ప్రవేశించిన విష్ణు తేజాన్ని ఆయన సత్యవతి గర్భంలో ప్రవేశింపజేశారు. అది కూడా పుట్టి పెరిగి కాకుండా సద్యో గర్భవతి సతి అన్నారు. ఇక్కడ సద్య అప్పటికప్పుడే ఆయన ఆవిర్భవించి ఋషిస్వరూపాన్ని ధరించి అమ్మతో మాట్లాడి తర్వాత తపస్సు కోల్పోయాడు. అంటే పుట్టుకే చాలా ఆశ్చర్యకరమైనది. అందుకో మాట పెద్దలు చెప్తుంటారు, ఏరులు పుట్టుక ఋషులు పుట్టుక చూడొద్దు అంటారు. ఇక్కడ చూడొద్దు అంటే అర్థం ఏంటి? నువ్వు నీ మానవీయమైనటువంటి భౌతికమైన దృష్టితో చూడొద్దు అని దాని ఇక్కడ అర్థం. ఇది ఎలా సాధ్యమంది ఆయన కొందరు అంటూ ఉంటారు, ఇదంతా ప్రకృతికి విరుద్ధంగా ఉంది కదా, అసహజంగా ఉంది కదా. అంటే సహజం అనేది సామాన్యం, అసహజం అనేది అసామాన్యం అని చెప్తారు. ఇక్కడ అసామాన్య స్థితిలో ఇది సాధ్యమవుతుంది. అదే మహర్షి, పరాశరుడు మహర్షి, సామాన్యమైన మహర్షి కాదు అతను. అది పరాశర మహర్షి, ఈ తల్లి అప్సరస. పైగా ఆయన అంతా ఆ తపశ్శక్తితో ఆయన చేసిన విషయం ఏంటంటే హఠాత్తుగా ద్వీపమునందు చీకటిని సృజించాడు ఏకాంతం కోసమని. అలాగే మత్స్యగంధిగా ఉన్నటువంటి ఆమెని యోజనగంధిగా మార్చాడు. ఇంత మార్చి చేయవలసిన అవసరం ఏమిటి? ఆ క్షేత్రం యొక్క ప్రాధాన్యం తెలిసినవాడు కనుక, క్షేత్రమైన సత్యవతి యొక్క గొప్పతనం తెలిసినవాడు కనుక. అంతేకాదు సంతానం కలిగిన తర్వాత కూడా నువ్వు కన్యగానే ఉంటావు, నీ కన్యాత్వం భంగం కాదన్నారు. సంతానం పొందిన తర్వాత కన్యాత్వం ఉంటుందా? కానీ ఆమెకు ఉన్నది. అంటే తపస్సు చేత అది లభించింది. ఒక కారణ జన్ముడి కోసం చేసేటువంటి ఒక పెద్ద ఏర్పాటు ఇదంతా అని ఆ తపశ్శక్తితో చేసిన మార్పే మనకు కనబడుతున్నది. అలాంటి ఆ మహానుభావుని గురించి మనం భారతంలో చూస్తే భారతంలో ప్రధాన పాత్ర వ్యాసుడు. వ్యాసుడు లేకపోతే భారతం ఏమిటి అనిపించేటంత ప్రధానం. రచించిన వాడే ఆయనే, పాత్ర కూడా ఆయనే. ఇంకా ఆయన అనుగ్రహించినవి చెప్పాలి అంటే పురాణ విద్య, 18 మహాపురాణాలు. నిజానికి ఇదంతా కలిపి ఒకే పురాణ విద్య. ఇది తెలియక విడివిడిగా చూడటం అంటే అలవాటైపోయింది. పురాణ విద్య ఒక్కటే, దాన్ని విభిన్నముగా అందించాడు. పురాణముల్లో చెప్పిన విషయముల గురించి ఆలోచించాలి అంటే అవి ఏ కోణంలోంచి దృష్టి చూసాడో మనకు తెలియదు. ఒక దృశ్యాన్ని మనం చూసేటప్పుడు నేల మించి చూస్తే ఒకలా కనబడుతుంది, ఒక మేడ మించి చూస్తే ఇంకోలా కనబడుతుంది, ఒక విమానంలో చూస్తే ఇంకోలా కనబడుతుంది. ఏది సత్యమని చెప్తాం? ఆ దృష్టిలో చూస్తే అది సత్యం. కనుక ఋషి చెప్పినది మనకు అర్థం కాలేదంటే ఋషి ఏ ప్లేన్లోంచి ఏ స్థాయిలోంచి చూసాడో మనకు తెలియట్లేదు. ఇక్కడ మనకు అతీతమైన స్థితిలోంచి ఆయన దర్శిస్తాడు ఋషి. కానీ ఋషులు చెప్పిన కొన్ని విషయాలు మనకు అసంగతంగా కనబడవచ్చు, కానీ ఆ ఋషి దృష్టిలో మనం ఆలోచించరు. అసత్యములను పక్కకు తీరారు, సత్య దూరములు కావు అని గ్రహించారు. అలాగే పురాణాల్లో సంకేత భాష ఉంటుంది, ప్రతీక భాష ఉంటుంది. అంటే కొన్నిటి సంకేతిస్తూ
ఒకదాని ప్రతీకగా చూపిస్తూ మరొకటి ఇలాంటి కథలు ఉంటాయి, కొన్ని జరిగిన కథలు ఉంటాయి, కొన్ని సందేశాలు ఉంటాయి. ఏమైనప్పటికీ పురాణములు కూడా వేదము గురించి చెప్పేవి, వేదములో ఉన్న విషయాలు చెప్పడానికి వచ్చినటువంటి పురాణములు. ఇలా పురాణ వాంగ్మయం చాలా విస్తరించి ఇచ్చాడు మహానుభావుడు. మన సంస్కృతిని ఏది మాట్లాడుతున్నామన్నా వ్యాసుడు చెప్పిన వాటిల్లోంచి సంబంధించే. ఇవాళ ఇంట్లో తులసి ముక్క పెట్టుకుని నీళ్లు పోసుకుంటున్న వాళ్ళు ఇంకా ఉన్నారు, కానీ ఆ తులసిని ఎలా పూజించాలని చెప్పినది వ్యాసుడి గ్రంథాలు మనకు చెప్తున్నాయి. కరబడ రావి చెట్టుని, మర్రి చెట్టుని, మారేడు చెట్టుని, జమ్మి చెట్టుని నమస్కరించు అన్నది పురాణాల్లో కనబడుతున్న అంశములే. అన్నీ కూడా చివరికి మన కట్టు బొట్టు, మన ఆచార వ్యవహారములు ఇవన్నీ కూడా పురాణాల నుంచే మనకు లభించాయి. పురాణం అనేది లేకపోయి ఉంటే సనాతన ధర్మం ఇలా అందరికీ చేరువయ్యేది కాదు. కనుక అత్యంత గంభీరమైన వేద రహస్యాలని సామాన్యులకు కూడా చేరువ చేయడంలో ఒక ప్రజా విద్యగా ఆవిర్భవించింది పురాణం. ఇది ప్రజా విద్య, సామాన్య ప్రజల కోసం వచ్చినటువంటి. అందుకే ఎవరు ఎంత దుర్మార్గ ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా నిలబడింది. ఎందుకు అంటే శాశ్వత సత్యం కనుక నిలబడింది. సత్యాన్ని దర్శించిన శాశ్వత ఋషులు ప్రసాదించారు కనుక నిలబడింది, ఎప్పటికీ నిలబడింది. మరొకటి, పురాణాలను గ్రహించినట్లయితే ఎవరికి అవసరమైంది వాళ్ళు తీసుకోవచ్చండి. కొందరు పురాణాల్లో నాకు ఇది నచ్చలేదండి అంటే, అవునా, మరికొంచెం చదువు నీకు నచ్చేవి దొరుకుతాయని చెప్పచ్చు. ఎవరికి నచ్చేవి. కొందరు విగ్రహాలను పూజించుకుంటే ఆనందం, తృప్తి, నీకు అది ఉంది. నాకు ఈ విగ్రహాలు కాదండి ధ్యానం అంటే అది ఉంది. పురాణాలు చదవకుండా మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. పురాణాలు చదివితే మాత్రం అందులో యోగం ఉంది, వేదాంత విచారణ ఉంటుంది, అదేవిధంగా వివిధములైన తక్క విచారణలు అందులో గోచరిస్తుంటాయి, పట్టుకోగలగలక. అయితే ఆ భాగములు వచ్చేటప్పటికల్లా సామాన్యులు గ్రహించలేరని చెప్పి కథాభాగములు మాత్రమే చూపిస్తూ అది రంజక దృష్టితో వెళ్ళిపోతూ ఇప్పటి వాళ్ళకి తగ్గట్టుగా అని వాటిని మార్చేసి చెప్పడం వల్ల ఇవేనా పురాణాలనే భావం కలుగుతుంది. కానీ గంభీరమైన పురాణాలు ఎన్ని పరిచయమో చెప్పండి. కొందరు పురాణాలు చెప్తున్నా అంటే అంటూ ఉంటారు, ఏం పురాణాలు మనం విన్నా ఎవరి ద్వారైనా? ఎవరు ఏ పురాణాలు చెప్తున్నారు? పురాణాల్లో మహా అయితే భాగవతం, అదొకటే పురాణాల్లో చెప్పదగ్గది. రామాయణం కావ్యం, భారతమా అటు ఇటు ఎటునే చెప్పచ్చు. అది పురాణ విద్యలోకి రాదు, అది వేరే గ్రంథం. ఇంకే పురాణాలు మనకు తెలుసు? మహా అయితే విష్ణు పురాణం, శివపురాణం, దేవి భాగవతం వినుంటాం. అగ్ని పురాణం ఎంతమందికి తెలుసు? బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, నారద పురాణం, స్కంద పురాణం సంపూర్ణంగా గ్రహించిన వాళ్ళు ఎవరు? వాయు పురాణం అంటే ఏమిటి, లింగ పురాణం అంటే ఏమిటి, గరుడి పురాణం అంటే ఏంటి తెలిసిన వారు ఎవరు? ఇవేమీ తెలియకుండా పురాణం అనగానే వీళ్ళకి వీళ్ళు నిర్వచనాలు ఇచ్చేసుకుని ఇదే పురాణం అనుకుంటూ ఉంటారు. కానీ పురాణం అనగానే ఒక గుడి, ఒక ఆయన వ్యాసపీఠం అని చెప్తూ ఉంటాడు, ఎదురు వారు కొనుక్కుతూ ఉంటారు. ఇది పురాణం అనగా భ్రాంతి చాలా మందికి ఉన్నది. ఇక్కడ పెద్దలు పౌరాణిక సార్వభౌమ బ్రహ్మశ్రీ మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు ఒక మాట చెప్పేవారు. పురాణాలు చెప్తున్నప్పుడు ఒక ఆవిడ వచ్చి బొత్తులు చేసుకున్నది. ఇదేంటమ్మా ఇక్కడ బొత్తులు చేసుకుంటానంటే, పురాణాలు వింటూ టైం వేస్ట్ చేయకూడదని బొత్తులు చేసుకుంటున్నాను అంటే ఆవిడ ప్రిపేర్ అయ్యి వచ్చింది, టైం వేస్ట్. ఇలాంటి శ్రోతలు ఉంటూ ఉంటే ఏ పండితుడికి ఏది బయటకు వస్తుందండి. అలాగా వినడం అలవాటు అయిపోయింది. గౌరవం మాత్రం చాలా ఎక్కువ అది వచ్చింది. కానీ గ్రహించవలసి, పరిశోధించవలసిన అంశంలో చాలా ఉన్నాయి. అందుకే పురాణాల ఆధారంగా మన చరిత్ర తెలుస్తుంది. చరిత్ర అంటే ఇప్పటి వాళ్ళ కొలబద్దలు కావు. ఎందుకంటే అస్థిపంజరాలు, రాళ్ళు రప్పులు స్టడీ చేసి చెప్పే చరిత్రలు కాదు కావలసినటువంటిది. ఋషులు దర్శించి ఇచ్చిన చరిత్రలో ఎన్ని కాలముల గురించి చెప్పారు, ఎన్ని రాజవంశ చరిత్రలు చెప్పారు వాళ్ళు. ఇవన్నీ గమనించినట్లయితే పురాణం అనేటువంటిది ఒక భారతీయుల చరిత్రని మాత్రమే కాదయ్యా, విశ్వ చరిత్రను తెలియజేస్తుంది. దానిలో చెప్తున్న గ్రహాలు, నక్షత్రాలు, కల్పాలు, బ్రహ్మాండాలు, వివిధ లోకాలు, వీటన్నిటినీ చెప్తున్నారంటే విశ్వాన్ని ఎంత దర్శించారు. ఆ లోకాల్లో నేను నమ్మనండి అంటే నీ ఊరి నుంచే నువ్వు ఇంకో దానికి కథలు, ఈ భూమికి అతీతమైన గోళాల్లో నీ కంటికి కనబడినవి ఎన్నున్నాయో, నువ్వు ఆవిష్కరించిన యంత్రాలకు గోచరించినవి ఎన్నున్నాయో, ఆ భూమికలే వేరు, ఆ లెవెల్సే వేరు. భూమి యందు ఎన్ని భూమికలు ఉన్నాయో కూడా మనకు తెలియవు. వాటన్నిటినీ గ్రహించి చెప్పగలగాలి అంటే దానికి నిన్న చెప్పుకున్నట్టు అతీంద్రియమైన జ్ఞానం ఒకటి అవసరం. ఆ జ్ఞానంతో ఋషులు అందించినవి పురాణములు. ఇప్పుడు వేదముల్లో ఏ ఏ ఋషుల గురించి ప్రస్తావన చేశారో ఇంచుమించు అందరు ఋషులు పురాణాల్లో కనబడుతుంటారు. ఇదొక్కటి తెలిస్తే వేదం వేరు పురాణం వేరు అనం. వేద సూక్తములు ఏ ఋషుల నుంచి వచ్చాయో ఆ ఋషులే పురాణంలో కనబడుతున్నప్పుడు వేదమునికి పురాణమునికి భేదము లేదు.
ఇంకొకటి ఈ యుగంలో మనం గమనించవలసింది ఏంటంటే, ఒక పెద్దవారు చెప్పిన మాట, అనేక వైదిక సూక్తములని సిద్ధి పొందగలిగే పరిస్థితి నేటి కాలంలో తక్కువ. ఎందుకంటే ఒక వేద సూక్తం వేదమంత్రం పండాలి అంటే దానికి తగ్గ సదాచారం ఉండాలి, దానికి తగ్గ దేశకాల పరిస్థితులు ఉండాలి. అదే ఎలాగో రిటైర్ అయిన కనుక వేద క్లాస్కి వెళ్ళి నేను చదివేస్తానంటే చదువుకోండి మంచిదే, కానీ దానికి ఒక కావలసినటువంటి క్రమశిక్షణ అవసరం, ఒక జీవన విధానం అవసరం, అంతే కదా. అలాంటి జీవన విధానం, నా గన్నుంది కనుక నేను యుద్ధం చేస్తానంటే కుదరదు కదా. దానికి తగ్గ యోధుడిని తీర్చిదిద్దడానికి ఎంత కోర్సు ఉందండి. అలాగే వేదాన్ని ప్రయోగించడానికి దానికి తగ్గ నేపథ్యం చాలా ఉంటుంది. నిన్న వింటేనే అనిపిస్తుంది ఇంత ఉందా అని, అంత ఉంది దానికి. స్వరం మొదలుకొని ఎన్నుంటే స్వరం పలకడానికి ముందు సంస్కారం ఒకటి అవసరం ఉంటుంది. వాడికి తగ్గ సంస్కారాలు చేసి ఇన్ని చేస్తే అప్పుడు సదాచారం ఉంటే శౌచంతో అది పండుతుంది. అది లేనప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం ఎలాగైపోతుందో దానికి శక్తి అయిపోతుంది. అది చూసి ఋషి ఏం చేశాడు, దయతో అవే సూక్తములు మనకు ఫలించడం కోసం ఏం చేశారంటే పురాణాల్లో శ్లోక రూపాల్లో ఇచ్చారు. ఎప్పుడు ఇప్పుడున్న జాతి ఆ విషయం తెలుసుకుని పురాణాల్లో శ్లోకాలని కూడా పట్టుకుని వాటిని అధ్యయనం చేస్తూ దోషరహితంగా కానీ వాటిని చదివినట్లయితే వేదం ఇచ్చే ప్రయోజనములన్నీ పురాణముల ద్వారా కూడా పొందవచ్చు. ఇది గమనించవలసిన గొప్ప అంశం. ఎందుకంటే కరువు కాటకాలు వచ్చినప్పుడు ఏది చదివితే మంచిదో పురాణాలు ఒక చోట కనబడుతుంది. అగ్నిభట్టాలకు సంబంధించిన స్తోత్రములు మహాభారతంలోనే 3-4 ఉన్నాయి. అలాగే పురాణాల్లో మరికొన్ని చోట్ల అగ్ని స్తోత్రములు కనబడతాయి. వేదములందు చెప్పబడే అగ్ని సూక్తములు పురాణాల్లో అగ్ని స్తోత్రాలు ఉన్నాయి. ఈ రెండు తెలియాలంటే అటు వైదిక సూక్తము తెలియాలి, ఇటు పురాణము తెలియాలి. ఆ రెండింటికి అనుబంధం చెప్పాలి. ఇంకా దానిలో విజ్ఞానం ఉంది అంటే ఆ విజ్ఞానము తెలియాలి, పురాణం తెలియాలి. చిత్రం ఏంటంటే ఇది చదివినాడు అది చదివాడు, అది చదివినాడు ఇది చదివాడు. అంతేందుకు వేదం చదివినాడికే పురాణం మీద చిన్న చూపు ఉండొచ్చు, కానీ చదివి అప్పుడు ఏర్పరచుకోవచ్చు కదా. ఇవన్నీ చాలా మటుకు ఏవి చదవకుండా పరిశీలించకుండా ఏర్పరచుకుని నిర్ణయాలతోనే ప్రపంచం గడిచిపోతుంది. ఆఖరి ఖాళీగా కూర్చుని టీ తాగే వాళ్ళు కూడా పురాణాల గురించి వేదాల గురించి మాట్లాడుతుంటారు. కన్నీళ్ళు వస్తాయండి ఆ సమయంలో చూస్తే. ఏం అధ్యయనం చేశారని మాట్లాడతారు. అంత తేరగా సనాతన ధర్మం మాత్రమే దొరికింది ఎవడు పెడితే వాడు మాట్లాడటానికి. దాని మీద సరైన కృషి చేయకుండా మాట్లాడటం ఏమిటి? ఇదంతా ఎందుకంటే వ్యాస హృదయం చెప్పడం కోసం ఇవన్నీ మాట్లాడుతున్నాం. తద్వారా మనదైన జ్ఞానవారసత్వ సంపద గురించి చెప్తున్నాం. కానీ వేదములు పురాణములు ఈ రెండు కూడా మనకు ప్రధానమైనటువంటి అంశమే. రెండవది ఇతిహాసం. ఇతిహాసం అనే మాటకి జరిగిన ఒక సన్నివేశాన్నో లేదా ఒక సందర్భాన్నో చెప్తే ఇతిహాసం అవుతున్నది. ఇక్కడ జరిగినది అని ఇతిహాసం అనే దానికి ఇలా జరిగింది కదా అని అర్థంట. అలాంటి ఇతిహాసం అంటే ఏమిటి? రామాయణం మహాభారతం. చిత్రం ఏంటంటే మహాభారతం ఇతిహాసం అనగానే మహాభారతం గుర్తొస్తుంది. రామాయణం కూడా ఇతిహాసమే. అయితే పురాణాలు ఇతిహాసాలు కావా? ఇతిహాస శబ్దం ఎక్కడెక్కడ వాడో రీసెర్చ్ చేయాలని ఒకదాన్ని పరిశీలించి పరిశోధించి అప్పుడు మాట్లాడాలి. వేదములో కొన్ని కథలకి ఇతిహాసం అని పేరుంది. వేదములో కూడా ఇతిహాసములు ఉన్నాయి. ఇలా జరిగిన ఘట్టములు కూడా ఉన్నాయి వేదములు ఎందుకు కూడా. ఇతిహాస శబ్దం అక్కడి నుంచి వాడబడుతుంది. అయితే వ్యవహారంలో ఎక్కువగా మహాభారతాన్ని ఇతిహాసం అంటాం, రామాయణాన్ని కావ్యం అంటాం. కానీ భారతానికి కావ్యగాలు ఉంది, రామాయణానికి ఇతిహాస లక్షణం ఉన్నది. ఇక్కడ ఇవి పరిశీలించవలసిన అంశము. పురాణం ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయ భక్తిలో పురాణం ఉంటుంది. అది మహాభారతంలో కనబడుతుంది కనుక మహాభారతానికి పురాణ స్థానం కూడా ఉన్నది. అది వాల్మీకి రామాయణంలో లేనిది భారతంలో ఉన్నది ఏంటంటే సూత పౌరాణికుడు సౌరుడు అదని చెప్పడం. పురాణ విద్య అంతటిని సూతుడు వారికి ఇచ్చారు వ్యాస భగవానుడు. సూతుడి చరిత్ర మనం గతంలో భారతంలో చెప్పుకున్నాం. ఆయన పుట్టుకే వేరు. ఆ మహానుభావుడు బోధించాడు. వ్యాసుని యొక్క శిష్యుడు ఆయన. ఎంత వేదాంత విషయాలు ఉంటాయండి పురాణాల్లో. వేదాంతం అని రీసెర్చ్ చేస్తే అది బాగా అర్థమైతే ఉపనిషత్తులు సులభంగా తెలిసిపోతాయి. అంత చక్కటి వేదాంత విద్య పురాణాల్లో కనబడుతుంటుంది. కానీ పురాణాల్లో ఏముంది అనేది ఒక పరిచయం చేసుకుంటున్నాం. పురాణాల్లో జ్యోతిష్ శాస్త్రం ఉంది అనేక చోట్ల. పురాణాల్లో ఆయుర్వేదం ఉంది. గరుడ పురాణంలో కొన్ని అధ్యాయాలు ఆయుర్వేదం. బ్రహ్మవివర్త పురాణంలో ఆహారము ఔషధం గురించి కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. ఇక జ్యోతిష్ శాస్త్రం గురించి ఇంచుమించు చాలా పురాణాలు ఉంది. అంటే అంత పరిశీలించాలి. పురాణాలని వివిధ విషయాల కింద వర్గీకరించి కృషి చేయవలసినటువంటి అవసరం ఎంత ఉందో చూడండి ఇక్కడ. అయితే ఒకటి మాత్రం నిజం, అన్ని సామాన్యులకు చెప్పగలిగే స్థితి వాటికి ఉండదు. అంటే సామాన్యులు చెప్పకూడదని కాదు, సామాన్యులు గ్రహించలేరు అని అర్థం ఇక్కడ. దాన్ని గ్రహించాలంటే ముందు మానసిక సంసిద్ధత అవసరం. రెండవది గ్రహించడానికి హృదయాన్ని విప్పాలి, ఓపెన్ మైండ్ ఉండాలి.
తర్వాత గ్రహించాలి. ఈ మూడు ఉంటే పురాణాల్లోంచి ఎంత విజ్ఞానం ప్రపంచానికి ఇవ్వవచ్చు. ఇవన్నీ సూచనప్రాయంగా పురాణాలను ఎలా చూడాలి అని చెప్పడం కోసం వివరిస్తున్న అంశములు ఇవి. అలాగా అనేక విష్ణు సూక్తాల కలబోత పురాణాల్లో విష్ణు సహస్ర, వాసుదేవ సహస్ర, గోపాల సహస్ర, రామ సహస్రాది నామాల్లో కనబడతాయండి. అలాగే రుద్రం ఇత్యాది వేదమంత్రముల్లో చెప్పబడి శివమంత్రములన్నీ శివసహస్రాదులుగా పురాణాల్లో చెప్పారు ఇక్కడ. అలాగే లక్ష్మీ సంబంధమైన సూక్తములు కూడా పురాణాల్లో లక్ష్మీ స్తోత్రములుగా ఇచ్చారు. కానీ పురాణముల్లో ఇంత సంపద కేవలం భగవంతుడి గురించి చెప్పడమే కాదు, మన జీవితానికి అవసరమైనవన్నిటినీ భగవంతుడిని వెలుగులో ఎలా చూడాలో చెప్పింది పురాణం. దీనికని దానికని ముక్కగా కాదు, వీటన్నిటినీ భగవత్ స్వరూపంగా చూడడం, భగవత్ కృపగా చూడడం, అది మనకి జ్ఞానం ఇస్తుంది. కానీ వీటన్నిటినీ కలిపిన ఆధ్యాత్మిక జ్ఞానం అని కట్టబెట్టేస్తాం. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ గ్రహించవలసిన విషయము అని ఫిక్స్ అయిపోయాం. కానీ ఇప్పటికీ నీకు ఎదురురా అని మనం అంటాం. కానీ ఇతర మతాల వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచి తీర్చుతారు. వాళ్ళు కాలేజీలకు వెళ్ళినా యూనివర్సిటీలకు వెళ్ళినా వాళ్ళు ఎలా ఉంటారు అంటే, నా మతంలో నేను ఉంటాను, వీలైతే అవతల వాడిని నిధులు ఆగుతాను అనే లక్ష్యంతోనే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇక్కడ మనమా ముందే అన్ని వదిలేసి వెళ్ళిపోతాం. పైగా వై వాట్ అనేది వీళ్ళు అడిగినట్టు వాళ్ళు అడగరు. ఎందుకంటే ఇది నా మతం చెప్తే నేను పాటిస్తానంతే. తర్కిస్తే ఏ మతమో నిలబడదు, గుర్తుపెట్టుకోండి. అది వాళ్ళకి తెలుసు. తర్కం ఎక్కడ అప్లై చేయాలి, విశ్వాసం ఎక్కడ అప్లై చేయాలో వాళ్ళకి తెలుసు. అందుకే వాటిని వాళ్ళ నమ్మకంతో మా గ్రంథం చెప్పింది, మా వాడు చెప్పి పాటిస్తాం. ఆ లక్షణం చెప్పినందుకు వాళ్ళకి నమస్కరించి వాళ్ళ గురించి నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? వాటిని మనం నేర్చుకోవడం కాదు, మన వాటిని మనం కూడా అదే విధంగా అదే నమ్మకంతో కాపాడుకోవాలి అని వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి సోదరుడు. కానీ వాళ్ళ నుంచి గ్రహించవలసిన మహా విషయం ఏంటంటే, మనకి నువ్వు ఇందులోకి మారు అనే దుర్మార్గం లేదు, కానీ మనంగా బ్రతకడానికి కావాల్సిన స్ఫూర్తి సోదరుల ద్వారా మనం పొందవచ్చు. ఇది మనం కలగాలండి. ఋషులు చెప్పారు కానీ ఇది సత్యం అని ఎందుకు అనలేకపోతున్నా? ఎందుకంటే సత్యం నీకు ఎలాగో తెలియదు. ఋషయా సత్యవచసహ అని చెప్పినట్లు సత్యవస్తు ఋషులు కనుక వాళ్ళు చెప్తే సత్యం, వాళ్ళు చెప్పారు కనుక నేను పాటిస్తాను. ఏమే అమ్మా నాన్న చెప్పే నేను పాటిస్తాను, మా గురువుగారు చెప్పే నేను పాటిస్తానని చెప్పుకోవడానికి నామోషి ఏమిటి, మొహమాటం ఏంటండి? ఇక్కడ ధైర్యంగా చెప్పచ్చు. ఇలా మనం ఉన్నప్పుడు ఎవడు మనల్ని మార్చడం కానీ, మనం ఎవరిలోకి వెళ్ళిపోవడం కానీ, ఏదో ఉద్యోగానికి చేరి ఊరుకోకుండా మన ధర్మం వాడు కాకపోయినా వాడి దగ్గరికి వెళ్ళడం, తర్వాత వాడి చేత వంచితులు రోడ్డును పడడం, ఎందుకు చెప్పండి? ఇవన్నీ కూడా మనంగా బ్రతకడం చిన్నతనం నుంచి నేర్చుకోవాలి అంటే, ఇంత విజ్ఞాన వారసత్వం కలిగిన ధర్మానికి చెందినవాడు నేననే భావం కలగాలి. అందుకే చెప్తున్నాను. ఎక్కడ పుట్టారు, ఏం రాశారు చెప్తా, మనకేమిటి ప్రయోజనం? కానీ మొత్తం పురాణాల్లో ఉన్న విషయములు ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన విషయములు ఉంటాయండి. వ్యవసాయ సంబంధమైన విషయాలు వేదాల్లో కనబడతాయి. నాగల గురించి వర్ణించాడు, భూమి సారవంతం గురించి చెప్పాడు. చిత్రం ఏంటంటే, లౌకిక ఉపాయాలకు అలౌకిక ఉపాయాలు ఎలా కలపాలో చెప్తుంది వేదం కానీ పురాణం కానీ. లౌకిక ఉపాయాలు, అలౌకిక ఉపాయాలు అంటే సముద్రం మీద సేతువు కట్టడం రాముడికి తెలియంది కాదు. ఆయన దగ్గర ఉన్నవాడు నలుడు ఉన్నాడు, నీలుడు ఉన్నాడు, మంచి మంచి గట్టి వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా భారతీయ ఋషుల దృష్టిలో సముద్రం అంటే ఒక నీటి వనరు కాదు, దానికి అధిదేవతగా ఒక దేవతాశక్తి ఉంటుంది. కనుక ప్రకృతిని జడ పదార్థంగా చూడడం కాకుండా దాన్ని నడిపే ఒక చైతన్యం వస్తూ ఉంటుంది. జడం అందరికీ కనబడుతుంది, చైతన్యం అందరికీ కనబడుతుంది. ఎందుకంటే ఎముకలు, మాంసం, రక్తం అందరికీ కనబడుతుంది. మరి నేననే చైతన్యం ఏది? నీ శరీరంలోనే జడంలో చైతన్యం ఉంది. అలాగే కనబడుతున్న జగత్తు జడమైన దానికో చైతన్యం ఉంటుంది, అది గ్రహించగలగాలి. అందుకే దానికి చైతన్య వస్తువుగా అధిష్ఠించినటువంటి దేవతానుగ్రహం పొందడం అలౌకిక ఉపాయం. తద్వారా దాని మీద అద్భుతాలు నిర్మాణం చేయడం లౌకిక ఉపాయం. ఈ రెండు కలిపి చెప్తుంది వేదం. ఇప్పుడు అలౌకిక ఉపాయాలు పోయి లౌకిక ఉపాయాలు మాత్రమే చూస్తున్నాం. అందువల్లనే రకరకాల ఉత్పాతాలకి లోనవుతున్నాం. రామచంద్రమూర్తి ముందు అలౌకిక ఉపాయం చేసి తర్వాత లౌకిక ఉపాయం కలిపాడు. ఇలా మనం పురాణములు కానీ వేదములు కానీ వాటి నుంచి వచ్చే నిర్మాణాది శాస్త్రములు కానీ, మనకు నిర్మాణ శాస్త్రం తెలియదు. పురాణాల్లోనే ఆలయాల గురించి ఎంత లెక్కలు చెప్తాడు, మెజర్మెంట్స్తో సహా చెప్పాడండి. అలాగే యజ్ఞవేదికలు ఎలా ఉండాలి ఇవన్నీ అగ్నిపురాణంలో ఎంత అద్భుతమైన టెక్నికల్ నాలెడ్జ్ ఉందో. మీరు కానీ అగ్నిపురాణం చెప్పమన్నా అనుకోండి, పొలోగం వస్తే అర్థమవుతుంది, ఇది కూడా అర్థం కాదని విషయం. అంత తేలిక కాదు పురాణ విద్య అనేది, గంభీరమైనటువంటిది ఇక్కడ. అందుకే పురాణములు ఇవన్నీ ఒక మెజర్మెంట్ చెప్పాడు.
దానికి సిమెట్రికల్గా ఎలా ఉండాలి మెజర్మెంట్స్ చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి? అప్పుడు గణిత శాస్త్రం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోండి. అంటే ఇప్పుడు గణిత శాస్త్రం వచ్చింది, జ్యోతిష్ శాస్త్రం వచ్చింది, ఈ శాస్త్రాల స్వరూపాన్ని చెప్పారు. దీన్ని బట్టి ఒకనొకప్పుడు ఇన్ని విద్యలు కలిగిన దేశం మనది, ఇన్ని విద్యలు వేదముతోనే అనుబంధం కలిగి ఉన్నాయి కనుక ఇవన్నీ కలిపి ఒక ధర్మంగా, ఒక సంస్కృతిగా, ఒక దేశ జీవన విధానంగా మనం గ్రహించగలిగాం. ఇంత కలిపి అందించిన మహానుభావుడు వ్యాస భగవానుడు కనుక ఆయన ఇచ్చిన వాంగ్మయాన్ని మనం కొంచెం ఒకసారి పరిశీలన చేశామంటే ఇక్కడ. అందుకే ఈ మహానుభావుడు ఎప్పటివాడు అని లెక్క కడితే ద్వాపర యుగాంతంలో వచ్చినవాడు. అంటే ఈ వ్యాసుడు ఇప్పుడు వచ్చాడు. మనం ఏ వ్యాసుడి గురించి మాట్లాడుతున్నాం? ఎప్పుడు వ్యాసుడి గురించో మాట్లాడుతున్నాం, కానీ అందరు వ్యాసులు ఇప్పుడు వచ్చారు. ఆ లెక్క ఆశ్చర్యకరమైన అంశం అండి. ఇవి మనం ప్రస్తుతం చూస్తే ఇవన్నీ అసంగతం అంటాం. ఎందుకంటే ప్రతి మన్వంతరాల్లో ఇంద్రులు మారుతారు, ప్రతి ద్వాపరాంతంలో వ్యాసులు మారుతారు. ఈ లెక్కలు మనం ఒప్పుకోలేం. కానీ మనకి ఎన్ని రకాల రహస్యాలు చెప్పాయంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ మనం అంటూ ఉంటాం. రిలేటివిటీ ఆఫ్ టైం కూడా ఉంది. ఈ మధ్యకాలంలో రకరకాల గ్రహాలు నక్షత్రాల మీద పరిశోధనలు జరిగాయి కనుక దాన్ని బేస్ చేసుకుని ఒక హాలీవుడ్ సినిమా వచ్చింది కొద్ది కాలం క్రితం, మీకు తెలిసే ఉంటుంది. అందులో ఒక ఆయన వేరే గ్రహాంతరాలకు వెళ్తాడు. కొంతకాలం ఇక్కడికి వచ్చేటప్పటికల్లా కొన్ని జనరేషన్స్ మారిపోతాయి. ఆశ్చర్యపోయి చూస్తాడు. ఈ సినిమా ఆహా ఓహో అన్నాం. ఈ సినిమా మనకి భాగవతంలో కనబడుతుంది. రైవతుడు అనేవాడు తన పుత్రికను తీసుకువెళ్ళి తగిన వరుణ కోసం బ్రహ్మలోకానికి వెళితే బ్రహ్మదేవుడు చెప్తాడు, నువ్వు తిరిగి వెళ్ళేటప్పటికల్లా ఎన్ని యుగాలు మారిపోయి ఉంటే అప్పుడు నువ్వు వెళ్ళేటప్పుడు బలరాముడు అని ఒక ఆయన ఉంటాడు, ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి ఉన్నాడు. అంటే టైం గురించి లోకాల్లో మారుతుందన్న కాన్సెప్ట్ పురాణాల్లో కనబడుతుందా లేదా? ఇలాంటివి ఎన్ని కనబడతాయి? ఇప్పుడు చెప్పండి, మన ఋషులు అజ్ఞానంతోనో తోచినవన్నీ రాశారా? అది ఋషులు అంటేనే దర్శించి వ్రాసిన వారు అనే నిర్వచనాన్ని మనకి చెప్తారు. దర్శించడం అంటే అనుభవించడం. నేను విన్నాననే మాట కంటే నేను చూశానన్న వాడి మాటని ఎలా నమ్ముతామో, దర్శించే ఋషి మాటను కూడా అలాగే తీసుకోవాలని అద్భుతమైన మాటను చెప్పిన కాత్యాయనుడికి మరొకసారి నమస్కారం చేసుకున్నాను. నేను కాత్యాయన వచనం ఆధారంగానే దాన్ని మనం చెప్పుకున్నాం. ఈ మహానుభావుడు ఇచ్చిన వాంగ్మయంలో అంత విస్తారం 18 పురాణాలు ఉన్నాం, కానీ ఒక్కొక్క పురాణం యొక్క విస్తారం ఎంతండి? మొత్తం పురాణ సంఖ్య కలిపితే 4 లక్షల శ్లోకాలు. ఇది మహాపురాణములు. ఇంక ఉపపురాణములు చాలా ఉన్నాయి. చిత్రం ఏంటంటే ఈ మహాపురాణ ఉపపురాణముల్లో చెప్పబడిన పురాణాలు కూడా చాలా ఉన్నాయి. పరిశోధిస్తే ప్రాచీన గ్రంథాలయాల్లో ఎన్నో గ్రంథాలు ముష్కరులు తగలబెట్టినా ఇంకా ఇన్ని మిగులు ఉన్నాయంటే ఈ దేశం ఏదో పుణ్యం చేసుకుంది, ఈ దేశానికి ఏదో రక్ష ఉందండి. కొన్ని పురాణాలు ఉపపురాణాల్లో కనబడవు, కానీ లభించాయి. వాటిని చూస్తే ఆశ్చర్యం. ఇవి ప్రమాణములు కావాలని తీసేద్దామా అంటే వ్యాసుడు ఇవి చెయ్యక ముందు కూడా ఉన్నాయని అర్థమవుతుంది. ఇక్కడ చిత్రం ఏంటంటే ప్రమాణములు కావడానికి లేదు. ఎందుకంటే వాటిలో ప్రస్తావించినవన్నీ మళ్ళీ వేద సంబంధమైన అంశమే. ఎక్కడ వేద సంబంధమైన అంశం ప్రమాణంగా తీసుకోబడుతుందో అది మనకు ప్రమాణము. ఇలక్క కొట్టుకుంటే చాలు. అలాగే స్మృతులు, కొంతమంది ఎవరో మనుస్మృతిని తగలబెట్టే బ్యాచ్. ఒక్కడు చదివిన వాడు లేడు, వాడు ఎవడో అందులో 2 వాక్యాలు చెప్తాడు, మీరు తగలబెట్టేస్తాడు. ఎందుకు చెప్పారు, ఏ కాలంలో చెప్పారు? ఇలాగ ఒక కాలంలో చెప్పింది ఈ కాలంలో పొసగదు అంటే ప్రపంచంలో అన్ని గ్రంథాలు తగలబెట్టవలసింది తెలుసుకుంటారు. అప్పట్లాంటి సొసైటీ ఇప్పుడు ఉందా? అంతేందుకు ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు 25 ఏళ్ల క్రితం చూసిన సొసైటీలో అప్పుడు వాల్యూస్ ఇప్పుడు ఉన్నాయా? అప్పుడు వాళ్ళు యువకులుగా ఉన్నప్పుడు ఈ కాలం మారిపోయిందని వాళ్ళు అన్నారు. ఆ మాట ఇప్పుడు చెప్తే ఇప్పుడు తరం వారు మీ కాలం మారిపోయిందమ్మా కరోనా లేదే చెప్పండి. కానీ కాలం మారుతుంది. కాలం మారితే 20 కాలాలు అన్నీ తగలడతారండి, ఏం మిగులుతుంది? ఇవాళ నీకు పొసగదు అనిపించినది మరి 10 ఏళ్ల తర్వాత పొసగవచ్చు. కాబట్టి వాటి యథాతథంగా కాపాడుకోవాలి. ఇవాళ నీకు అనుకూలమైన అందులో స్వీకరించు. నీకు నచ్చనివి వదిలేసిన ఒక 10-15 ఉంటాయి. నచ్చినవి స్వీకరిస్తే 1000 లక్షలు ఉన్నాయండి, అందులో సందేహం లేదు. ఇది పురాణముల నుంచి ఎన్ని ఉపయోగమైన అంశములు కనిపిస్తూ ఉంటాయో. కానీ పురాణ విద్యపై దృష్టి అది. కొన్ని పురాణాల్లో చెప్పిన పురాణాలు చూస్తూ ఉంటే జ్యోతిర్విజ్ఞానం అందులో గోచరించింది. కొన్ని పురాణాలు అంటే మన కోసం ఋషులు ఎంత చక్కగా చూపించారు. ప్రమాణాలు మాత్రం వేద ప్రమాణమే చూపిస్తున్నారు. ఇలాంటి పురాణాలు ఉన్నాయి. మొత్తానికి వ్యాసుడిచ్చిన గ్రంథరాశి మాత్రమే కాకుండా ఇంకా ఎంతో వేద సంబంధమైన వాంగ్మయం ఉంది. ఇవన్నీ మనం పరిరక్షించుకోవాలని భావం కలగాలి. శంకర భగవత్పాదు గారు 10 ఉపనిషత్తులు భాష్యం రాశారు. కాదు 12 అన్నారు కొంతమంది. ఉపనిషత్తులు అంటే 10-12 మాత్రం ఉన్నాయని అనుకోకూడదు. వేదములు ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని ఉపనిషత్తులు ఉన్నాయి.
కానీ శంకరులు రాయినవన్నీ ఉపనిషత్తులు కావాలడం తప్పు. వేదమే ప్రతి శాఖకి ఒక ఉపనిషత్తు ఉంటుంది అన్నప్పుడు అనంత శాఖల్లో అనంత ఉపనిషత్తులు ఉంటాయి. అనేక ఉపనిషత్తులు 10-12 కాలం ఉన్నాయి. మరి శంకరులు అంతే రాశారంటే ఒక వ్యక్తి అన్ని రాస్తూ కూర్చుంటాడండి. ఈ 10-12 రాశారంటే ఇక్కడ నేను వ్యాఖ్యానించిన శైలి బట్టి మిగిలిన ఉపనిషత్తులను అర్థం చేసుకో ఇలా అని చెప్పు మార్గం వేశారే తప్ప అవి మాత్రమే కాదు. అలాగే వ్యాసుడు కూడా తాను కొన్ని పురాణములు అందించి కొన్ని చేశారంటే ఇవి మాత్రమే చెప్పడం కాదు, ఇవి ప్రధానంగా తీసుకుంటూ వీటికి అనుకూలమైన విషయములు మీరు ఎక్కడ చెప్పినా గ్రహించవచ్చు అన్నారు. కనుక ప్రాచీనతలు కొన్ని గ్రంథాలకు కూడా వేయడం కష్టమని వేదానికి టైం నిర్ణయించడమే ఎప్పటికీ చేతగాలి తెలుసా. ఒక ఆయన వచ్చి 3000 ఏళ్ల క్రితం అన్నాడు, ఇంకొక ఆయన వచ్చి మరుగుడు చెప్పాడు. ఇంకా లెక్క కడితే ఋగ్వేదం భూమి మీద ఉన్న మానవుడి మొదటి సాహిత్యం ఋగ్వేదం అక్కడ దాకా ఒప్పుకున్నాడు ప్రతివాడు. మొదటి సాహిత్యం మానవ సృష్టిలో మొదటి ఋగ్వేదంట. అది ఎక్కడ పుట్టిందో మీకు తెలిసింది కదా. ఎక్కడ? ఈ భారతదేశంలోనే పుట్టింది. అటువంటిప్పుడు మొదట సాహిత్యం అనేది పుట్టిందే వేదమైతే ఇంకా వేదానికి మించింది ఏముందే చెప్పండి కదా. పోనీ ఆ ఋగ్వేద మొదటి పుట్టింది కనుక ప్రిమిటివ్గా ఉంటుంది అనుకుంటే ఇప్పుడు అల్ట్రా మోడర్న్ థాట్స్ కూడా అక్కడ ఆస్కారం కనబడుతుంది. యూనివర్సిటీలో చూసిన తీరు వేరు. మనం అనుకున్న గొప్ప మోడర్న్ థాట్స్, బ్రాడ్ మైండ్ ఇలాంటివన్నీ ఋగ్వేద మంత్రాల్లో లక్షలు కనబడతాయండి ఇక్కడ. దీన్ని బట్టి అప్పటికే అంత పరిపూర్ణమైన వాంగ్మయాన్ని ఆవిష్కరించుకున్న భారతదేశానికి నమస్కారం, భారతీయ ఋషులకు నమస్కారం. అక్కడ వచ్చింది ఋషభం, అక్కడ నుంచి వచ్చినది. ఇలాగ మన ప్రాచీన వాంగ్మయం విషయంలో కాల నిర్ణయం అనేటువంటిది చేయడానికి సాహసించిన తలో అభిప్రాయం ఏర్పడుతుంటాయి. కానీ కంకాళాలు మట్టి బెడ్డలు పక్కన పెట్టి జ్ఞానాన్ని ప్రధానంగా గ్రహిస్తూ వెళ్ళవలసినది. దానికి కావలసిన పుష్కలమైనటువంటి సంపదని ఇస్తున్నది మన వేదవాంగ్మయం. వేదవాంగ్మయంపై ఒక అవగాహన కలిగించడం కోసమని మనం వ్యాసుని ఆధారంగా చేసుకుంటూ పురాణ విద్యను ఆధారం చేసుకుంటూ మాట్లాడాం. మొత్తానికి ఇలాంటి వ్యాసులు ఎందరూ ఉన్నారే అన్నాడు. ఇప్పుడు మన్వంతరం ఏంటో చెప్పగలం కదా ఎవరైనా? వైవస్వత మన్వంతరం. గత ఏడాది చండీ సప్తశతి చెప్పినప్పుడు మన్వంతరాల గురించి కొంచెం చెప్పుకున్నాం. అది ఒక మనువు కథ కనుక, రాబోయే మనువు సావర్ణి మనువు కథ కనుక అది 8వ మన్వంతరం, ఇది 7వ మన్వంతరం. అంటే ఇప్పటికీ 7 మన్వంతరాలు జరిగాయి. మన్వంతరాల్లో యుగాలు మహాయుగాలు చెప్పుకున్నాం. ఇవన్నీ లెక్క గుర్తుంది కదా. ఇప్పుడు నడుస్తున్న మహాయుగం ఏమిటి అది కూడా చెప్పుకున్నాం కదా. 28వ మహాయుగం. మీకు ఉత్తరాపథంలో అష్టావిశత్తమే కలిగి అంటారండి. తమిళనాడు కూడా అంటారు, కన్నడ అంటారో నాకు తెలియదు కానీ తెలుగు వాళ్ళు అంటారు. కానీ సంకల్పంలో అష్టావిశత్తమే కలియుగే అనడం చాలా అవసరం కూడా. మన లెక్క మనం అక్కడ చెప్పుకోవాలి. 28వ కలియుగం అంటే ఇప్పుడు 28 మహాయుగాలు జరిగాయని అర్థం. ఇక్కడ ఇప్పుడు 28వ మహాయుగం నాటి మొన్నటి ద్వాపరలో వచ్చిన వారు కృష్ణద్వైపాయుడు వ్యాసుడు వచ్చాడు. ఇంకా అంతకుముందు చాలామంది ఉన్నారు. చిత్రం ఏంటంటే హరివంశం అనే గ్రంథంలో మహాభారతానికి సంబంధించింది. అందులో ఏ మన్వంతరంలో ఎవడు వ్యాసుడు అవుతాడు, ఏ మన్వంతరంలో ఇంద్రుడు ఎవరు, ఏ మన్వంతరంలో ఎవరు సప్తర్షులు అవుతారు ఉందండి. ఇప్పుడు మనకున్న సప్తర్షి మండలం కాకుండా ఇది వరకు మన్వంతరాలు ఎవరు, అది వ్యాసులు ఎంతమంది ఉన్నారు, ఎవరు రాబోతున్నారు కూడా చెప్పారు వ్యాసులు. అయితే వెళ్ళిపోయిన వ్యాసులు రాబోయే వ్యాసులు చాలామంది ఉండొచ్చు, కానీ మనకు అవసరం మనకున్న ప్రస్తుత వ్యాసుడే మనకు అవసరం. కనుక ఆయన గురించి చెప్పుకుంటున్నాం. ఇదే విధంగా ఇంద్రుడు ఎలాగైతే మారుతూ ఉంటున్నా ఇంద్రశబ్దం వాళ్ళకి వస్తూ ఉంటుందో, ఇలా ఒక్కొక్క మహర్షి మారుతూ ఉన్నా వాళ్ళకి వ్యాస శబ్దం అలాగే వస్తుంది. వాళ్ళ పని ఏమిటంటే ఆ ద్వాపర యుగాంతంలో రానున్న కలియుగానికి ఆ అపౌరుషేయమైన వాంగ్మయాన్నంతటిని క్రమబద్ధీకరించి అందించడమే వ్యాసుడి పని. అది ఎవరు చేస్తాడు? వాడు వ్యాసుడు. ఎవడు పడితే వాడు చేయడానికి లేదు, దాన్ని నియమించేవాడు ఉంటాడు ఇక్కడ. ఇది వ్యాస అనే దాని గురించి మనం అర్థం చేసుకోవాల్సింది. కానీ ఇప్పుడు మనం వ్యవహరించే వ్యాసులు ఎవరు? కృష్ణద్వైపాయనుడు. కృష్ణుడు భారతంలోనే మనకి మొత్తం 4 కనబడతారు. అది కన్ఫ్యూజన్ వస్తుందని ఎవరికి వారు వేరు చేసుకుందాం. కొందరికి కృష్ణ శబ్దం వాడం, ఒక్కరికి వాడతాం. ఎవరికి? భగవానుడైన వాసుదేవుడికి కృష్ణ శబ్దం. ఎందుకంటే పరమాత్మ నామం కృష్ణ కనుక సరిపోయింది. ఇంకా కృష్ణులు ఎవరున్నారు సందర్భవశాత్తు చూస్తే భారతంలో వాడు వ్యాసుడు కనుక ఈయన కృష్ణ అని పేరుంది. అది ద్రౌపదీదేవి పేరు కృష్ణ. ద్రుపదరాజు పుత్రికి కనుక ద్రౌపది. పాంచాల దేశానికి సంబంధించిన పాంచాలి, కానీ ఆవిడ పేరు కృష్ణ. ఇది కూడా తెలుసుకోవాల్సింది. ఆవిడ పేరు కృష్ణ. అర్జునుడి పేరు కృష్ణ అని ఉన్నది ఇక్కడ. అర్జున అనేటువంటిది నా యొక్క లక్షణం బట్టి, గుణం బట్టి, ధర్మం బట్టి వచ్చిందని ఆయనే చెప్పుకున్నాడు. కానీ ఆయనకి అర్జున అనేది బిరుదనామమే.
ఇంకా ఆయన పార్థ అంటే ఆ పృథు సంతానం, కుంతి సంతానం కనుక పార్థ. ధర్మరాజు పార్థుడే. భగవద్గీత పరిచయం కనుక పార్థ పార్థ అంటే అర్జునుడు అనుకుంటాం, కానీ ధర్మరాజు పార్థుడే, భీముడు పార్థుడే. కానీ ఆయనకి ఏ పేరు ఉంటుంది? విజయ. అది కూడా బిరుదునామే. కానీ కృష్ణ అంటే ఆయనకు కూడా వస్తుంది. కానీ ఇద్దరు కృష్ణులు రథం మీద కనబడుతున్నారన్నమాట భారతంలోనే రాశాడు ఆయన అక్కడ. ఇలా మనం చూస్తే వ్యాసుల వారితో కలుపుకుంటే 4 అయ్యారు. కానీ కృష్ణుని మనం ప్రధానంగా అనుకున్నాం కనుక వీరిని పక్కన ద్వైపాయనుడు ఇది పట్టుకోకపోతే మనం పోల్చుకోవడం కష్టం కనుక కృష్ణ ద్వైపాయనుడు, వేదవ్యాసుడు. అయితే ఈ వ్యాసుడు ఎందరు వచ్చినా మూల వ్యాసుడు కూడా ఉన్నట్ట. ఆ మూల వ్యాసుడే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఋషిలో ఆయన ఆవేశించి వాళ్ళ చేత పాలన చేస్తాడు. అంటే ఆ వ్యాస శక్తి తనలోకి ప్రవేశించగలిగ శక్తి కలిగిన ఋషి ఉండాలి. అలాంటి ఋషులకు ప్రవేశిస్తుంది ఆ వ్యాస తేజం. అంటే వ్యాస అనేది ఒక మూల తేజస్వరూపం ఒకటి ఉంది, అది ప్రవేశిస్తుంది. ఆయా యుగాల యందు రానున్న కలియుగం కోసం ద్వాపర యుగాంతమునందు ఒక మహర్షిలోకి అది ప్రవేశిస్తే అంతవరకు ఆ మహాతపస్వైన మహర్షి, ఆయన అప్పటికే మహర్షి, ఆయన వ్యాస ఆవేశం వల్ల లేదా వ్యాస ప్రవేశం వల్ల తాను మళ్ళీ ఇదే పని చేస్తాడు. ఈ వ్యాసం చేసిన పని అప్పటి కలియుగానికి తగ్గట్టుగా చేస్తాడు. ఇలా చూస్తే ఆ మూల వ్యాసుడు ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనకి నమస్కారం చేసుకోవాలి. దీని గురించి కూడా మహానుభావుడు వ్యాసుడే రాసుకున్నాడు, మన కృష్ణద్వైపాయన వారు. ఇది మహాభారతంలోనే చెప్పుకున్నాడు. ఎందుకంటే ఆయన మొత్తం తన చరిత్ర ప్రతి పురాణంలో వ్యాసుడి గురించి వ్యాసుడే చెప్పుకున్నాడు, కానీ ఇందులో ఇంకా ఎక్కువ చెప్పుకున్నాడు మహాభారతంలో. అది పట్టుకోగలిగాలి. ఆయన చెప్పాడు, ఆయన గురించి చెప్తున్న వైశంపాయనుడు చెప్పాడు, కానీ పనికొచ్చే విషయాలు మాత్రం మొత్తం కనబడుతున్నాయి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు పరమాత్మ నుంచి వేదములు పొందినవాడై, చూసారా, అప్పుడు ఋషులు వేదములు పొందారన్నాం, ఋషులు బ్రహ్మ నుంచి పొందారు. బ్రహ్మ కూడా ఎవరి నుంచి పొందాడు? పరమాత్మ. ఎంత గొప్పదండి. అందుకే నీ మతానికి, నీ ధర్మానికి ప్రవక్త ఎవడయ్యా అంటే పరమాత్మయే ప్రవక్త అని చెప్పగలిగిన సనాతన ధర్మానికి నమస్కారం. మొట్టమొదటి ఆయనే. అదే మా గురువుగారి గురించి చెప్తే నిన్నని చెప్పుకున్న నారాయణ సమారంభం, సదాశివ సమారంభం అని అక్కడ మొదలైంది. దాని నుంచి పొందినవాడు ఎవడు? బ్రహ్మదేవుడు. అక్కడి నుంచి పొందినవారన్నా ఋషులు. ఆ ఋషుల మీద ఎవరన్నా చెప్పుకోండి, ఋషులందరూ ఆయన నుంచి పొందగలిగారు వారు తపశ్శక్తి చేత. అంతే. అదే తిన్నగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి లైబ్రరీలో చదువు పుస్తకం తెచ్చుకున్నారు ఎవరు కూడా. వాడు తపస్సు చేత బ్రహ్మ యొక్క అనుగ్రహంతో బ్రహ్మని పొందారు. బ్రహ్మనుగా వేదమని కూడా అర్థం. ఇది మనం చెప్పుకున్నటువంటి విషయం. అలా బ్రహ్మ అనంతమైన వేదరాశిని పొంది అందిస్తున్నప్పుడు ఆయనకు ఆలోచన వచ్చిందిట. ఇప్పుడు అంతా బాగుంది, కానీ కాలం మారుతుంది. కానీ ధర్మం జ్ఞానం మారకూడదు. మారిన కాలానికి అనుగుణంగా దానికి ఇది అందించాలి అంటే దీనికి ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ ఉంటే నారాయణ నుంచి ఒక తేజస్వరూపం వెలికి వచ్చింది. ఆ తేజస్వరూపం ఒక ఋషి తేజస్సుతో ప్రకాశిస్తుంది. బ్రహ్మదేవుడు ఎవరా అని చూస్తున్నాడు. అప్పుడు నారాయణుడే చెప్పాడు, నేను నా అంశతో ఈయన సృజింపజేశాను. ఈయన పేరు అపాంతరతముడు. ఇది అంతరతమ. ఎంత మంచి మాట అండి. అంతరతమ అంటే లోపలి చీకటి. లోపల చీకటి ఉంటుంది. అవునండి, బయట అయితే లైట్ ఉంటుంది కదా, లోపల ఏముండదు కదంటే ఈ గుండెలు గారు కనబడేది. అంతఃస్ఫూర్జత్ అపార మోహతిమిర ప్రగ్భార ముచ్చాటయ అంటాడు భర్తృగారి. అంతఃస్ఫూర్జత్ అపార మోహతిమిర. ఇంకా మీకు ఏదో చీకటి గదిలోకి తెస్తే కొంతసేపటి చీకటి అలవాటే ఏదో వస్తువు కనబడుతుంది. అందులో కూడా ఏదో ఒక వెలుగు ఉంటుంది, ఉండకపోదు. కానీ ఆ మాత్రం కూడా వెలుగు కాస్కారాన్ని చీకటి ఉంటుందిట. దాని పేరు అవిద్య, మోహము, అజ్ఞానము, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ ఒకే చీకటికి అనేక పేర్లు. మా పోతన గారిని అడిగితే దాని మంచి పేరు పెట్టాడు, ఇంతవరకు ఎవరు పెట్టలేదు. ది ప్యూరెస్ట్ డార్క్నెస్ అన్నాడు. అంటే అర్థం కల్తీ లేని చీకటి అర్థం. దాన్ని అంత అందమైన తెలుగు పదం ఇచ్చాడు. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచుర్మరల చర్విత చర్వడులైన వారికి. ఇక్కడ అచ్చపు చీకటి అంటే మనకు అర్థం కాదని పెంచీకటి అని ఒక చెప్పాడు. అన్నీ తెలుగులో ఇచ్చిన టెర్మినాలజీగా మనం వాడుకోగలిగితే బాగుంటుంది. ఇక్కడ నేను అవిద్యకి చెప్పిన మంచి పేరు ఏంటి? అచ్చపు చీకటి. అది అంతర్తమస్సు. అది పోతే కానీ మోక్షం లేదు, సద్గతి లేదు, ఏమీ లేదు. కనుక లోపల ఉన్న అజ్ఞాన రూపమైన అంధకారాన్ని తొలగించేవాడెవడో అతడు అపాంతరతముడు. పేరు అంత గొప్పగా ఉన్నది. అలాంటి అపాంతరతముడు ఆయన పని ఏమిటి? ఆయా యుగములు వచ్చినప్పుడు వేదాది శాస్త్రముని ఈ విధంగా వర్గీకరించి వ్యాసము చేసి పురాణమును తీసుకొచ్చి దానికి అనుగుణంగా అప్పుడు ఏది ఇవ్వాలో అది ఇవ్వడం అనే పని పెట్టుకున్నవాడు ఈ అపాంతరతముడే వ్యాస రూపంతో ఆవిర్భవిస్తూ ఉంటాడు. అలా ప్రస్తుతం కృష్ణద్వైపాయన రూపంలో వచ్చినటువంటి వాడు ఈయన. ఈయన 28వ
మహాయుగం నాటి వ్యాసుడు కృష్ణద్వైపాయనుడు అంటే అపాంతరతముడు యొక్క అవతారం అనండి ఏదానండి. అవతరించుట అక్కడి నుంచి ఆయనలో ప్రవేశించినది కూడా అనుకోవచ్చు. అది నారాయణుడే అపాంతరతముడు, ఆయనే వ్యాసుడు కనుక వ్యాసో నారాయణో హరిహి. అది వ్యాసాయ విష్ణు రూపాయ అనే మాట ఊరికేనే మనం విష్ణు సహస్రం ముందు ప్రింట్ అయింది కలిసి చదివడం కాదు, అసలు భావించండి. భావిస్తే అంత గొప్పది. అదే సాక్షాత్ నారాయణుడు కాకపోతే భారతాన్ని రచించగలడా అన్న విషయం మరో గ్రంథంలో మనకు కనబడుతుంది. కాబట్టి ఆయన నారాయణుడే అని తెలుస్తుంది. పైగా భాగవతంలో వ్యాసుడు ఏం చేశాడో చెప్తూ మొదటి స్కంధంలోనే కొన్ని విషయాలు చెప్తాడు. వేదములను విభజించుట, శిష్యులకు ఇచ్చుట, అదేవిధంగా పురాణములను రచించుట, బ్రహ్మసూత్రములను రచించుట, ఇవన్నీ చేశాడు. బ్రహ్మసూత్ర రచన కూడా ఉపనిషత్తుల యొక్క విషయాన్ని నిరంతరం మననం చేసుకోవడానికి సూత్ర రూపంలో బ్రహ్మసూత్రం అని వేదాంత విద్యను అనుగ్రహించిన వాడు వ్యాస భగవాన్. ఇందులో మన మహాభారతం, ఈ భారతం గురించి చెప్తూ భాగవతం అంటున్న మాట చూద్దాం. భారత వ్యపదేశేన ఆమ్నాయార్థశ్చ దర్శితా అంటే ఆమ్నాయార్థశ్చ దర్శిత అని సరిపోతుంది. ఆమ్నాయార్థము అంటే వేదముల అర్థము భారతం అనే నెపంతో చెప్పబడింది. భారత వ్యపదేశేన ఆమ్నాయార్థశ్చ దర్శిత. ఆమ్నాయార్థాశ్చ దర్శిత అని బహువచనం, కానీ అన్నర్థాలు కదా, ప్రధానార్థం ఒకటే కనుక ఆమ్నాయ అర్థము భారతం అనే నెపంతో చెప్పబడింది. దీన్ని భారతం దేని చెప్తుంది? ఆమ్నాయార్థమే. ఆమ్నాయం అంటే వేదం. ఇది తెలుసుకోవాలి. వేదానికి ఎన్ని పేర్లు ఉన్నాయి, ఇన్ని పేర్లు ప్రపంచంలో ఏ గ్రంథానికైనా ఉంటాయండి. వేదానికి కొన్ని పేర్లు చూస్తేనే వేద లక్షణం తెలుస్తుంది. వేదమునికే పేరు కావ్యం, వేదమునికే పేరు ఋషి. వేదములను దర్శించిన వారు ఋషులు, వేదమే ఋషిట. ఎందుకంటే దర్శిస్తే ఋషి అయితే వేదం పరమాత్మను దర్శిస్తుంది కదా, వేదమే ఋషి అన్నాడు. ఇక్కడ ఋషి అనే మాట, కవి అనే మాట, కావ్యం అనే మాట వేదానికి వ్యవహరించింది. వేదంలో మనం తీసుకొచ్చి ఎవడో బావుగడు ఒక పాట రాసిన కవి గారు, కవిరత్నం ఇంకా బిరుదులు ఇచ్చేస్తుంటే, కానీ కవి కావ్య శబ్దములు, ఋషి శబ్దము వేదములు కూడా మేము కాదు, వేద స్వరూపమైనదే కావ్యం కనుక ఋషి కాని వాడు కావ్యం రాయలేడన్నారు. నా ఋషి కురితే కావ్యం అనే మాట వింటూ ఉంటాం. దాన్ని బట్టి ఎవడు కావ్యం రాసిన వాడు ఋషి అని కాదు. అది కావ్యం అవునా లేదో ఆలోచించాలన్నాడు. అది కావ్యము అనే మాట వేదమునికే చెందింది. ఆ వేదం అంత గొప్పగా కావ్యం రాయగలగాలంటే వాడు వాల్మీకి అవుతాడు, మీకెవరు రాయగలగలగా. అదే నా ఋషి కృతే కావ్యం అనేది లోతైన మాట. అదే మకలో పుట్టి పొబ్బలో పోయే పుస్తకాలు రాసే వాళ్ళందరూ కావ్యం అనుకుంటే వాడు డబ్బుంటే పెద్ద సభ పెట్టచ్చు, ఇంకా అవకాశం ఉంటే అవార్డు కూడా పొందొచ్చు, కానీ కాలంలో నిలబడిపోయేది ఏంటి? అది విశ్వనాథ వారు ఒక మాట అంటారు గ్రంథానికి రాస్తూ, ఏమనంటే వేదార్థములను చెప్పిన వాడే కవి, ఆ చెప్పిన చోట కవి అన్నాడు. లేదా మహాకవి అనే శబ్దం కూడా, చెప్పినవాడు మహాకవి, చెప్పిన చోట మహాకవి అన్నాడు. రెండు గమనించాలి. అంటే కావ్యం ఎంతో రాయొచ్చు, కొన్ని చోట్ల వేదార్థములు వ్యక్తమవుతాయి, అక్కడ వాడు మహాకవి అవుతాడన్నారు. ఇది కూడా శ్రీనాథుడు కావ్యం గురించి చెప్తూ ఒక చోట ఉత్క్రమణం అనే రహస్యం చెప్పారు. ఉత్క్రమణం అంటే జీవుడు, ఉత్కృష్ట జీవుడు పైకి వెళ్ళే పద్ధతి ఉత్క్రమణం. దాన్ని కావ్యంలో వర్ణించాడు ఆయన. ఇది వర్ణించాడంటే వేదార్థం చెప్పాడు కదా, కనుక ఆయన మహాకవి. ఎక్కడ అలాంటివి చెప్పిన చోట్ల అన్నాడు. ఎంత ఆలోచించవలసిన గొప్ప మాట ఉంది. అది కవి, కావ్యము, ఋషి ఇవన్నీ కూడా వేద సంబంధమైన అంశముదే. అది వ్యాస భగవానుడు కవి అవుతాడు, ఋషి అవుతాడు. ఎందుకంటే వేదమే తన నుంచి అన్ని రూపాలుగా అందించాడు పురాణాది రూపములతో. అది అపాంతరతముడే వ్యాసుడయ్యాడు. ఇప్పుడు తెలుసుకున్నాం కదా. మరి ఈ యుగంలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం వ్యాసుల వారిని. ఇంకా పై యుగాల్లో ఎవరు ఉండుంటారు కదా, అందరి గురించి ఉంది, కానీ అందరి గురించి చెప్పాం. ఇంతమంది వ్యాసులు ఉన్నారా అని చేతులారా నమస్కారం చేసుకోవడం వరకే ప్రస్తావన చేశాం. ఇక్కడ ఈ చెప్పే క్రమంలో మరొక ఋషి గురించి వచ్చినప్పుడు ఆయన పూర్వ వ్యాసుడు కావచ్చు, ఇంకో ఋషి చెప్పినప్పుడు రాబోయే వ్యాసుడు కావచ్చు. అది ఒకవేళ భగవంతుడు చెప్పిస్తే ప్రవచన పరంపరలో ఆ ఋషి గురించి చెప్తూ వస్తుంది, లేకపోతే రాదు. ప్రస్తుతం వ్యాసుడి గురించి మాత్రం మనం తెలుసుకుంటున్నాం. అలాంటి వ్యాసుని యొక్క గొప్పతనం గమనించినట్లయితే గ్రంథరచన మాత్రమే కాదు, ప్రాంశుపయోధ నీలతను భాసితు ఉజ్వల దండధారు పింగాంశు జటాఛటాభరణు ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు కృష్ణ మృగ చర్మ కృతోత్తర కృత్యు భారతీ వంశ వివర్ధను త్రిదశ వందితు సాత్యవతేయు గొల్చెదన్ అంటారు. భారతాన్ని తెలుగులో అందించిన తిక్కన గారు. ఇందులో వ్యాసుడు ఎలా ఉంటాడంటే ప్రాంశుపయోధ నీలతను భాసితు అంటే ఒక పొడుగైన పెద్ద మేఘంలో ఉన్నట్టు నీలకాంతి, మేఘశ్యాముడైన ఉజ్వల దండధారు, ఒక దండాన్ని ధరించి ప్రకాశిస్తున్నాడు. పైగా జుట్టు కూడా కాంతిమయమైన జుట్టు, పింగళవరం అంటే ఎరుపు రంగు కలిగిన జుట్టుని ఆయన జటాజుటంగా బంధించాడు.
జటాభరణం. ఆయన చేసే పని ఏంటంటే ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు, వేదాది శాస్త్రముల్లో వచ్చే సందేహాలన్నింటినీ తొలగించేటువంటి మహానుభావుడు. ఆ తేజస్సు అలాంటిది. ఆయన భారతీ వంశ వివర్ధనం, ఎంత అందమైన మాట రాశారు తిక్కన గారు. భారతీయ వంశాన్ని విస్తరింపజేసేట. భారతి అంటే సరస్వతి, సరస్వతి అంటే వేదం, వంశం అంటే ఒకటి ఆగిపోయేది కాదు, కొనసాగేది. కనుక సరస్వతి వేదముగా వ్యక్తమై పురాణములుగా, స్మృతులుగా, మంత్రశాస్త్రాలుగా ఇంత విస్తరించిందంటే ఇదంతా భారతీయ వంశం కాదు. ఈ భారతీయ వంశాన్ని విస్తరింపజేసిన వ్యాసుడు అన్నారు ఇక్కడ. మరొకటి భరత వంశాన్ని విస్తరింపజేసిన వాడు కూడా ఆయన. మనకు తెలిసిన కదా, పాండురాజు, అలాగే విదురుడు, ధృతరాష్ట్రుడు ఎవరెవరన్నా కలిగారు అంటే అది అప్పటికున్న ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యాసుని తేజస్సుతో కలిగిన వారే. ఇది మనం భారతంలోనే చెప్పుకున్నాం, మళ్ళీ వాటిని చెప్పవలసిన అవసరం లేదు. అంటే భరత వంశాన్ని విస్తరింపజేసి నిలబెట్టిన వాడెవడు? వ్యాస భగవానుడే. తర్వాత ధర్మరాజాదులందరూ రావడం, అలాగ పరీక్షిత్తు, జనమేజయుడు అలా విస్తరించిందంటే మూల పురుషుడు ఎవరు? కనుక భారతీయ వంశానికి మూలంగా ఉన్నటువంటి నారాయణుడు ఆయనే. అదేవిధంగా భరత వంశానికి మూలమైన వ్యాసుడు ఆయనే. అందులో మళ్ళీ ఆయన చూపించిన గొప్పతనం ఏంటంటే ఆ శిష్యులకు తన శక్తిని ప్రసరింపజేసి అక్కడ జరుగుతున్న యుద్ధం నేను చూడలేను కదా అంటే పూసగుచ్చినట్టు చూసి నీకు చెప్పగలిగిన శక్తి సంజయుడికి ఇస్తున్నాను అన్నాడు. మొత్తం చెప్పిన తర్వాత శక్తి లాగేశాడు. వచ్చిన శక్తి చక్కగా వాడుకుని రేపటి నేను దుకాణం పెట్టి ప్రతివాడికి చెప్తానంటే కుదరదండి. ఇక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు అలాగా శిష్యుడికి శక్తిని ఇచ్చాడు ఆయన. ఎన్నెన్ని అద్భుతాలు కనబడతాయో వ్యాసుడివి. పై యుద్ధం జరుగుతున్నా మరొకటి జరుగుతున్నా కనిపెట్టుకుని వస్తాడు సందర్భానికి తగ్గట్టుగా. రాయబారం జరుగుతున్నా వస్తాడు. అంటే పొలిటికల్ మీటింగ్ అటెండ్ అయ్యడం కాదు అక్కడ అర్థం. కృష్ణ పరమాత్మ అక్కడ ఉన్నాడని ప్రధానంగా రావడం ఒకటి, ధర్మాన్ని నిలబెట్టడం కోసం పాఠం చెప్తాడు ఆయన. వీడు చెప్పినా వెంటనే తెలుసు ఆయనే చెప్తాడు. ఎందుకంటే నువ్వు ఎందుకు చెప్పలేదని తర్వాత నిందించుకుంటాను. అలా వచ్చి చెప్పిన సందర్భాలు ఎన్ని కనబడతాయో మహాభారతంలో. అంతేకాదు ఒక కీటకాన్ని వ్యాసుడు అనుగ్రహించిన కథ భారతంలోనే మనకు వస్తుంది. దీన్ని బట్టి వ్యాసుడు గొప్పతనం తెలుసుకోవాలి. మన మానవ జాతి సంక్షేమం అంటున్నాడు. మానవ జాతి సృష్టిలో ఎన్నో జంతువులు ఉన్నాయి. నువ్వు అలాంటి జంతువుగా పుట్టి పిడి జంతువు అయ్యో, తర్వాత మరో జంతువు అవుతాడు. కానీ సర్వజీవుల్లో పరమాత్మను చూడగలిగిన వాడు ఆ ఏకత్వ దృష్టి చేత సర్వజీవుల్ని అధ్యయనం చేయగలిగి తెలుసుకోండి. ఇక్కడ ఆ రహస్యం తెలిసిన వాడు కనుకనే ఒకసారి ఆయన వీధుల్లో వెళ్ళిపోతుంటే ఒక కీటకం టకటగా పరిగెడుతుందట. మహా తొందరగా పరిగెడుతుంది. కీటకం తొందరగా పరిగెడుతోందని ఓపిగ్గా గమనించగలిగేవాడు ఎవడండి? వాడి స్పీడ్ యుగం వాడికే చాలు. ఇంకా కీటకం ఉన్న నడక కూడా పరిశీలించాడు. ఇంత వేగంగా పరిగెడుతున్నావు ఎందుకు అని అడిగేట వ్యాసుడు. అడిగితే వెనకాల బండి వస్తుంది చూడు, ఆ బండి చక్రాలు భూమికి వస్తుంటే ఆ వైబ్రేషన్ నాకు తెలుస్తుంది, అందుకు నన్ను నేను తప్పించుకొని కాపాడుకోవాలి పరిగెడుతున్నాను అంటే, అల్ప ప్రాణివి నీకు కూడా ప్రాణాల మీద తీపా అన్నాడు. అంటే ఆయనకి తెలియక కాదు, మళ్ళీ ఇదంతా రికార్డ్ చేసింది ఆయనే. ఇంత అల్ప ప్రాణివి నీకు కూడా ఇంత తీపా అంటే, నీ శరీరం పెద్దది, నా శరీరం చిన్నది, కానీ ప్రాణాల మీద తీపి, కోపం, తాపం, ప్రేమ అన్నిటికీ ఒకటే అని చెప్పాడు. ఇది తెలిస్తే మనకున్న క్వాలిటీస్ హోహో అని లేదు, పురుక్కున్నదే మనకుందని తెలిసిపోతుంది. గొప్ప విషయం ఏం లేదు, అప్పుడు ముందు తెలిసిపోతుంది. దాని తర్వాత నీకు కూడా ఎలాగో ఎప్పుడో పోతావు, ఇప్పుడు పోతావు అంతే కదా అంటే, ఎవరికైనా ప్రాణాన్ని రక్షించుకోవాలని ఉంటుంది కదా స్వామి, నాకు అలాగే ఉంది అని చెప్పిందిట. అని మాట్లాడుతూ ఉండగా, అసలు నీ గురించి నాకు తెలుసా అంటే, ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే నాకు తెలుస్తుంది, చాలా కాలం క్రితం ఒక జన్మలో నేను చెయ్యని పాపం లేదు, అన్ని రకాల పాపాలు చేశాను, కానీ ఒక్క 2 పుణ్యాలు చేశాను గుర్తొస్తుంది ఇప్పుడు. ఒకటి మా అమ్మని చక్కగా చూసుకున్నాను, ఒక్క పుణ్యం నా బతుకు మొత్తం మీద ఉన్నది అదొక్కటే. ఇంకా మిగిలినవన్నీ దొంగతనం, మోసం, చంపడం, హింసించడం ఇవి తప్ప నమోస్తు నారాయణ అని కూడా అనుకోలేదు. ఇలా బతికేశాను ఆ జన్మంతా. పాపం పోగొట్టుకుని ఉపాయం అక్కడ చేయలేదు, బోల్డెని పాపాలు చేశాను నేను. ఒకటే పుణ్యం. 2వ పుణ్యం గుర్తొస్తుందండి. ఒకసారి ఒక ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తున్న బాటసారి మా ఇంటికి వచ్చేప్పుడు నీళ్ళు ఇచ్చాను గ్లాసు. ఈ 2 నాకు గుర్తున్నాయి. ఆ పుణ్యం ఎంత కాపాడుతుందా అని ఇప్పుడు తెలిసిందని. ఎన్నో జన్మలు గడిచిపోయి ఆ తర్వాత కూడా చాలా జన్మలు ఎత్తాను. ఆ పుణ్యం ఇప్పుడు పండింది ఈ జన్మలో. అంటే గత జన్మ అంటాం కానీ గత జన్మ కాదు, అనేక జన్మలు వెనకున్నాయి మనకి. అనేక జన్మలు వెనకున్నాయి కనుకనే ఈ శరీరానికి మించి మరొక వస్తువు ఉందని చెప్తే అర్థం కావట్లేదు. ఎందుకంటే శరీరాలు అలవాటు అయినట్లుగా జ్ఞానం భగవంతుడు అలవాటు కాలేదు మనకి. అందుకని చెప్తే కొత్తగా ఉంటుంది మనకి, అలవాటు కాకపోవడం వల్ల.
మీరు మరీ అంటారండి గర్జన్మల్లో మాత్రం అలవాటు కాలేదా అని అడగచ్చు. అలా అలవాటు ఏంటి పుట్టం కదా, అది ఖచ్చితంగా అలవాటు కాలేదు. అప్పుడెప్పుడు పుణ్యం చేసుకున్నాం, అది అలవాటు అయింది. కొందరికి అలవాటు ఏంటంటే మొత్తం వినడం, కొందరికి అలవాటు ఏంటంటే కొంచెం వినడం, మిగిలిన సమయాన్ని మరొక రకంగా సద్వినియోగం చేసుకోవడం. మొదలు పుణ్యం ఉంటే కానీ ఇలాంటి దొరకవు. ఏదో ఆ పుణ్యం నన్ను ఇక్కడ తెచ్చింది. ఇది పుణ్యం వల్ల ఇలా వచ్చిందని ఎలా అనుకుంటున్నాం అంటే, సాక్షాత్ నారాయణ స్వరూపుడైన వ్యాసుడు ఆగి నన్ను పలకరించాడు అంటేనే ఏదో పుణ్యం ఉంటేనే జరుగుతుంది. ప్రతి జన్మలో గద్దెను గుర్తుంటుందో ఏంటి? గుర్తుంటే మహా కష్టం కూడా. మన గతంలో చెప్పుకున్న మహాప్రమాదకారి, అది మహా కష్టం. ఈ జన్మలోనే వచ్చేది జాతస్మృతి. అంటే నువ్వు ఎదురుపడి పలకరించడం అంటే, నీలాంటి సత్పురుషుడు కృపాదృష్టి పడగానే ఏ పుణ్యం వల్ల యోగం వచ్చింది, ఏ పాపం వల్ల ఈ జన్మ వచ్చింది, రెండు గుర్తొచ్చింది చూడండి. దీన్ని బట్టి నేను ఈ దేహం కాను, జీవుణ్ణి. చేసుకున్న వాటి బట్టి దేహాలు మారుతాయి. దీనివల్ల ముందు పోయే దేహాభిమానం, తర్వాత నీ స్వరూపం గురించి తెలుసుకునే ప్రయత్నం అక్కడి నుంచి మొదలవుతుంది కదా. అందుకే ఎప్పటికప్పుడు జన్మల కర్మల జ్ఞానం ఎందుకంటే, నీ గజ్జన్మల నాలెడ్జ్ తెలుసుకుని ఎవరిని ఉద్ధరించడానికి కాదు. ఇప్పుడున్న తోలే నువ్వు కాదు, ఇలాంటి తోళ్ళు ఎన్నో పుచ్చుకున్నా మళ్ళీ తోళ్ళు కడతావు కనుక తోలు మీద ప్రేమ పెంచుకోకని చెప్పడం ఎందుకు? ప్రయోజనం ఇదే, అంతకుమించి మరేం ప్రయోజనం లేదు. ఎంత చక్కగా బోధించాక ఇది చాలా నాకు ధన్యత అన్నాడు. ఈ మాట్లాడుతుండగానే బండి వచ్చి చిదిపేసింది శరీరాన్ని. కొంతకాలం అయిపోయిందండి. ఒకసారి వ్యాసుల వారు పాఠం చెప్తున్నారు. అప్పుడు ఒక రాజుగారు వచ్చారు, పల్లకి దిగి వచ్చి వ్యాస భగవానుడికి నమస్కారం చేశారు. నేను బాగున్నావా అన్నారు ఆయన. ఇక్కడ నవ్వుతూ, ధన్యుణ్ణయ్యాను మీ కృప వల్ల, ఇంక నీకు ఒక్క జన్మ మోక్షం పొందిపోతామని చెప్పారు. ఆయన ఎవరు అంటే, అప్పుడు ఆ కీటకం తర్వాత ఉత్కృష్ట జన్మలు పొంది 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 గొప్ప రాజయ్యాడు. ఆ రాజరికంలో గొప్ప భోగములు ఉన్నాయి ఆయనకి, ధనానికి తడువుకోనక్కర్లేదు, అందరూ అనుకూలమైన శత్రువులు లేరు. అంత బాగుంది కదండి, అసలు ఏ కష్టం లేదు, అంత హాయని జీవితం. ఇదంతా ఏ పుణ్యం వల్ల? మహాత్ముని యొక్క అనుగ్రహం ఆ జన్మలో వచ్చింది. మరి వెంటనే వచ్చిందా? ఒక్కొక్క జన్మ నెమ్మది నెమ్మదిగా ఆ పాపక్షయం అవుతూ ఇప్పుడు జన్మ వచ్చింది. చూసారు, ఒక్క కొద్దిపాటి పుణ్యం ఎంత కాపాడుతుందో. ఏది ఎప్పుడో జన్మలో అమ్మని చక్కగా చూసుకున్న పుణ్యం ఎక్కడికి తీసుకొచ్చింది చూడండి. దీన్ని బట్టి మోక్షమో బ్రహ్మజ్ఞానం పక్కన పెట్టి పాపాలు చేయకుండా బ్రతికితే చాలు అని ఒకటి తెలుస్తుంది. అవునా లేదు? నీకు ఇంకొక జన్మ ఉందన్నాడు. ఇప్పటి వరకు భోగ జన్మ అనుభవించావు, ఇంక నీకు వైరాగ్యంతో ఆత్మవిచారణ చేయడానికి మరొక్క జన్మ ఉందంటే, అనేక కోట్ల జన్మలు తిరగక అప్పుడు మోక్షం వస్తుందిట. ఇప్పుడు నీకు ఒక్క జన్మ ఉందంటే ఇంకెంత దగ్గరికి వచ్చేసారండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులతో చెప్తున్నాడు, ఒకప్పుడు నాకు పురుగు కనపడింది అయ్యా, ఆయనే ఈయన చెప్పాడు. ఈరా మనకు కానీ జ్ఞానం వచ్చేస్తే ఇవాళ తిరుగుతున్న రాజుగారు గద్దెమ్మలో ఏ పురుగు అనిపిస్తుంది. ఎందుకు లేదు, ఇది వ్యాసుడు స్వయంగా చెప్పుకున్నాడు ఈ కథ. దీని ఎందుకు మనం చెప్పుకున్నా అంటే, వ్యాసుని కారుణ్యం ఎంత గొప్పది. కేవలం గ్రంథాలు రచించడం మాత్రమే కాదు, ఒక తపస్వి భూమి యందు సంచరిస్తూ ఎందరిని ఎలా తరింపజేస్తాడో తెలుసుకోవాల్సిన ఘట్టంగా వ్యాస వృత్తాంతాన్ని మనం ఇక్కడ స్మరించుకోవడం జరుగుతున్నది. ఇటువంటి వ్యాస భగవానుడు కేవలం పురాణములు రచించడమే కాకుండా వ్యాస స్మృతి అనే ధర్మశాస్త్ర గ్రంథం కూడా ఉన్నది. ఇక్కడ స్మృతులు ఎన్నో ఉన్నాయి. శృతుల్లో వాటిని స్మరించి ఇచ్చేవి స్మృతులు ఉన్నాయి కనుక వ్యాస స్మృతి ఉంది. ఈ స్మృతులు కొన్ని కనిపించట్లేదు, అందుకే నన్ను చెప్పుకున్న మనుస్మృతి తగలెట్టేశారు. దాంతో హిందూ ధర్మం తగలెట్టేశారు. మనువాది అసలు ఎన్ని స్మృతులు ఉన్నాయో నీకు తెలుసా? మనుస్మృతి తగలెట్టినంత మాత్రాన సనాతన ధర్మం పోతుందా? మనుస్మృతి పుస్తకం ఒకటి ఉందని 10 మందికి తెలుస్తుంది. ఇంకేం లాభం లేదు, చదివినాడు ఎవడో లేడు. అసలు మీకు వినుంటారు, ఎవరైనా చేతివ్రాత పుస్తకాన్ని మేనస్క్రిప్ట్ అని ఎప్పుడైనా వినుంటారా? ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది? మొదటి బ్రిటిష్ వాడు గ్రహించిన పుస్తకం మన దేశంలోంచి తాళపత్ర గ్రంథం మీద రచించిన దాన్ని మనుస్క్రిప్ట్ అని పెట్టుకున్నాడు. అది మనం అన్నిటికీ మేనస్క్రిప్ట్ అని వాడుతున్నాడు. అది మనుస్మృతి. ఈ మనుస్మృతి మీద కుళ్ళూకు భట్టు మొదలైన అద్భుతమైన భాష్యాలు రచించారు, దానిలో అంతరార్థాలు తెలుసుకోవడానికి. ఎందుకంటే ఒక ఋషి ఆ కాలానికి సనాతన ధర్మాన్ని ఎలా అప్లై చేయాలని చెప్పేదే స్మృతి. అప్పుడు చెప్పినది మరొక కాలానికి ఆ స్మృతి మనం స్వీకరించాలని లేదు, తృణీకరించవలసిన అవసరమే లేదు. కాలాల్లో మారుతుంది. కలువు పరాశర స్మృతి అన్నారు. ఇప్పుడు ఈ చెప్తే పరాశర స్మృతి వెతుకుతారేమో, తగలబెట్టారు. ఎన్ని స్మృతులు ఉన్నాయండి. స్మృతులు పేర్లు ఒక దగ్గరికి వస్తే అది ఒక పుస్తకం అవుతుంది, పేర్లు. కనుకనే సనాతన ధర్మంలో ఒకటి తీస్తే మరొకటి ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. ఎవరు వీళ్ళు తగలెట్టినా పాతి పెట్టినా ఇది నిలబడి ఉంటుంది. జ్ఞానాన్ని ఎవడు పాత పెట్టగలడు, జ్ఞానాన్ని ఎవడు తగలబెట్టగలడు. పుస్తకం పోతే
ధర్మమే పోయిందని మతాలు ఎప్పుడూ పోతాయి. జ్ఞానం మీద ఆధారపడ్డ ధర్మం కనుక దీనికి ఆ శక్తి ఉందండి. ఇది పరిశీలించవలసింది. వ్యాస స్మృతి అది కూడా ఉన్నది. ఇలాంటి ఎన్ని స్మృతులు ఉన్నాయో ఏ మహర్షి గురించి చెప్పినప్పుడు ఆ మహర్షి ఏ రచన చేశాడో చెప్తూ ఈ ప్రస్తావన చేసుకున్నాం. ఇప్పటికి వ్యాసుడి రచన ఎన్ని తేలే ఇప్పటికీ ఇంక చెప్పనవసరం లేదు. ఇది కాకుండా వ్యాసుడు చేసిన మరో గొప్ప పని పతంజలి యోగ సూత్రాలను భాష రచించారు. చాలా మంది డ్రాస్టిక్ కన్క్లూజన్స్ అంటూ ఉంటారు. ఇక్కడ హై జంప్ చేసినట్టుగా వేదాంత మీమాంస అక్కడ చాలు, ఇదే పరమార్థం, మిగిలినవన్నీ వేస్ట్ అనకూడదు. ఎందుకంటే ప్రతిదీ కూడా నువ్వేమో ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కేశావు, ఎవరెస్ట్కి వచ్చేసాడు కనుక ఇంకా ప్లేన్స్ అన్నీ అక్కర్లేదు, ఈ కింద ఉన్న భూములన్నీ అక్కర్లేదు, ఆ కొండ శిఖరాలు అక్కర్లేదు, నువ్వు అది ఎక్కి కూర్చొని అనొచ్చా? దేని ప్రయోజనం దానికి ఉంటుంది కనుక వేదాన్ని అనుసరించి వచ్చిన ప్రతి శాస్త్రానికి దాని ప్రయోజనం దానికి ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సినది. దీన్ని తృణీకరించరాదు. వీటన్నిటికీ లక్ష్యం ఒకటి ఉంటుంది. అలా అన్ని శాస్త్రముల్ని కలిపి చూడాలి తప్ప అవన్నీ పక్కకు తీసేయమని చెప్పలేదు. ప్రతిదీ ప్రతివాడికి ఏదో ఒక విధంగా ఉపకరిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది కదా. ఈ రహస్యం వేదం చెప్పిందండి. అది ఎందుకు పుట్టాయి ఒకటి చెప్తే సరిపోతుంది కదా అంటే మనుష్యులు ఒక్కడు కాదు కదా, అనేక రకాల జీవ సంస్కారాలు ఉంటాయి, అనేక జీవ లక్షణాలు ఉంటాయి, అనేక రకాల సమర్థతలు ఉంటాయి. ఒకటి సమర్థత ఒకటి, ఇంకోటి సమర్థత ఒకటి. ఒకడికి సమర్థత ఒక విషయంలో ప్రసరిస్తుంది, ఇంకో విషయంలో ప్రసరించదు. ఒకడు మ్యాథమెటిక్స్లో చాలా గొప్పవాడు, వైద్యుల్లో జీరో, వైస్ వెర్సా. కానీ అందరూ అన్నింటిలో కాదు కదా. కనుక ఇప్పుడు ఏ శాస్త్రం ఉండాలి? అన్నీ ఉండవలసిందే. కనుక ఇవేటిని తృణీకరించకూడదు. అంత విశాల హృదయం వేదానికి ఉంది కనుకనే దాడి చేయడానికి వచ్చిన వాళ్ళకి కూడా పీట వేసి కూర్చోబెట్టినంత విశాలత్వం ధర్మానికి ఉందండి. అది గొప్ప విషయం. ఇందాక ఋగ్వేదం గురించి చెప్తే ఒక మాట అన్నాం. బ్రాడ్ మైండ్తో చెప్పిన విషయాలు ఋగ్వేదంలో కనబడుతున్నప్పుడు అది ప్రిమిటివ్ లిటరేచర్ని ఎలా అంటారు? ఎందుకంటే ఒక ఆయన భాష్యం నుంచి మన గ్రంథాల గురించి చరిత్ర రచించిన పాశ్చాత్యులు ఏమన్నారంటే వేదాస్ గురించి ది అట్టరెన్సెస్ ఆఫ్ ఏన్షియంట్ పీపుల్ అన్నారు. ఇక్కడ అంటే ప్రాచీనులు ప్రకృతిని చూసి భయపడిపోయి చేసిన అరుపులే వేదాలు. వాడికి ఒక మంత్రం, అక్షరం, స్వరం అని ఒక కల్చర్గా ఒక సిస్టమ్ ఏర్పడినప్పుడు ఎంత సివిలైజేషన్ డెవలప్ అయితే ఆ మంత్రం వస్తుందండి. ఎంత సివిలైజ్డ్ కంట్రీలోంచి ఆ వాక్యం పుట్టాలి. అది మాత్రం తెలియక అట్టరెన్సెస్ అంటారండి. ఇక్కడ వాడు ఏం చెప్తే అదే వేదం అనుకున్నాం, అదే వేదం అని మళ్ళీ అంటున్నాం. అంటే మన వేదం మీద గౌరవం ఉంది. కానీ వాడు చెప్పింది శాస్త్రం అనుకుని మనం కూడా చదవకుండానే వేదాలు తృణీకరించడం. ఎన్ని రకాల విధ్వంస కార్యాలు చేస్తున్నామంటే ఆఖరికి వేదం కొంతమంది చేతులు సత్తుగా పెట్టుకున్నారు. రా నీకు నేర్పుతానంటే సిద్ధం ఉంటాడు వాడు. విప్లవవాదంతో నేర్చుకోవడం కాదు, జిజ్ఞాసులే నేర్చుకోగలిగితే వాడికి ఎలా నేర్పాలో అలా నేర్పగల పద్ధతులు అనుకున్నాయి. ఇక్కడ ఇవన్నీ తెలియకుండా ధర్మాన్ని ధ్వంసం చేయడమే, ఈ విజ్ఞానాన్ని తగలబెట్టడమే లక్ష్యంగా ఉన్నవాళ్ళు రచించే నిర్వచనాలు పట్టుకుని అవే సత్యాలుగా భ్రాంతిలో ఉన్నాం కనుక మన ఋషుల గురించి మాట్లాడేటప్పుడు ఋషులకి ఇతరులైన వాటిని ఖండించవలసిన అవసరం ఉంది కనుక ఈ విషయం అని చెప్తున్నాం. వ్యాసుడు చేసినది పతంజలి యోగ సూత్రాలకు భాష రచించాడు. ఈ మధ్య ఒక వేదాంతం అంటున్నాడు, ఆ యోగాస్ ఇవన్నీ కూడా మనస్సు కంట్రోల్ చేయడానికి పనికొస్తాయి తప్ప సత్యానికి వేదాంత విచారణే అన్నాడు. అరే కంట్రోల్ కాని మనసు విచారణ ఏం చేస్తుందయ్యా అన్నాడు. ఇది లేనిది అది ఎలా వస్తుంది? ఆ యోగం కూడా వేదముల నుంచి వచ్చింది, అది ఇచ్చినవాడు మహర్షి. ఆయన పతంజలి యోగాన్ని ఆవిష్కరించలేదు. అయితే ఇప్పటి తరానికి పతంజలి తెలుసు. ఎవరు అన్నారు పతాంజలి అని, అలా అంటే వాడు సంతోషంట. ఎందుకంటే విదేశస్తులు అలా అన్నారు కనుక వీళ్ళు అలా అన్నారు. కానీ నోరారా పతంజలి అనుకోగలిగిన భాషలను పుట్టాం మనం. అది కొంచెం ఈ మధ్య యోగా పాపులర్ అయింది కనుక పతంజలి ఆ మాత్రం తెలుసు. కానీ పతంజలి యోగ సూత్రాలు తెలియదు. అవి ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అప్లై చేశారో చెప్పినటువంటి వాడు వ్యాసభగవానుడు. పతంజలి యోగ సూత్రాలకి భాష రచించాడు. ఎవడు బాదరాయణ బ్రహ్మసూత్రాలు రచించాడో వాడి పతంజలి యోగ సూత్రాలు కూడా భాష రచించాడు. కానీ హై జంపులు చేసే అక్కర్లేదు అనడం వల్ల బలహీనమైన జాతి తయారైందని. ఎందుకంటే ఒకప్పుడు భారతీయ జాతి అంతా యోగిక్ లైఫ్, యోగ జీవనం, అదే దృఢమైన శరీరాలు, దృఢమైన మనస్సు. ఆ యోగ జీవనం పోయింది ఇప్పుడు మనకి. వ్యాసుడు అందించాడు ఒకదానితో ఒకటి అనుబంధం ఉంటుందని చెప్పడమే వ్యాసుడు చేసిన పని, పురాణముల్లో చేసిన పని. అది యోగ శాస్త్రాన్ని చెప్తాడు, పాకశాస్త్రాన్ని చెప్తాడు. మీకు తెలుసా, వంటల గురించి బ్రహ్మవివృత్త పురాణంలో నారాయణుడు ఒక ఋషి రూపంలో వచ్చి ఏది తింటే ఎలా ఆరోగ్యం ఉంటుందో చెప్తాడు. ఆశ్చర్యం వేస్తుంది. ఇవన్నీ వ్యాసుడు చెప్పాడు అంటే మన జీవితానికి అవసరమైనవన్నీ కూడా మన ఋషులు ఎలా ఇచ్చారో గ్రహించాల్సినది. ఇవి సూచనప్రాయంగా ఇస్తే ఇక్కడ యువత స్ఫూర్తి పొంది ఒక్కొక్క అంశం గురించి పురాణాల్లో వెతికి తర్వాత రాబోయే తరాలకు ఇస్తారని
అదే ఐకేఎస్ అవుతుందని తెలుస్తుంది. ఇప్పుడు పట్టుకొచ్చారు కదా, ఎన్నాళ్ళు భారతీయత గురించి ధైర్యంగా ఉండడానికి తగ్గ పాలన వచ్చింది. నిలుపుకోదగ్గ ప్రజలు కావాలంతే ఇక్కడ. అవునా లేదు? ఎక్కడైతే ప్రపంచం ఆశ్చర్యపోయే దేవాలయాలు ఉన్నాయో అక్కడే సనాతన ధర్మాన్ని నాశనం చేస్తానన్న మోకని తీసుకొచ్చి ఆసనాల్లో కూర్చోబెడుతున్నామంటే ఇంకా ప్రజలకు జాగృతి రాలేదని అర్థమవుతున్నది. ఇక్కడ వేదన చెప్తుంటే ఇది వేదన కలుగుతుంది. నన్ను ఏం చేయమంటాను? ఉన్న స్థితి చూస్తే వేదన, ఇక్కడ ఉన్న స్థితి చూస్తే వేదం అనిపిస్తుంటుంది. దానికి దీనికి ఉన్నటువంటి గ్యాప్ చూస్తుంటే బాధతో అధిక ప్రసంగాలు చేయాల్సి వస్తుంది. విష్ణు 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 ఇలా వ్యాస భగవానుడు గురించి, ఆయన చేసిన రచనల గురించి చెప్తూ ఆయన చిరంజీవి. అయితే ఈ వ్యాసుడు ఎప్పుడు పుట్టాడు? అయితే కొన్ని గ్రంథములు మాత్రం ఆధారంగా పెద్దవాళ్ళు తీర్చిదిద్దింది ఆషాఢ పూర్ణిమ అని. కానీ కొందరంటారు ఆషాఢ పూర్ణిమ చాతుర్మాస దీక్ష యతీశ్వరుడు చేస్తాడు కనుక ఆ సందర్భంగా బ్రహ్మ విద్యా ప్రవర్తకుల్ని ఆరాధిస్తాడు. ఇది బాగా తెలుసుకోండి. చాతుర్మాస్యములు యతీశ్వరుడికి ఆషాఢ పూర్ణిమ, గృహస్థికి ఆషాఢ ఏకాదశి, శుద్ధ ఏకాదశి. శుద్ధ పూర్ణిమ అనక్కర్లేదు, పూర్ణిమే. సన్యాసి ఆ రోజు అంతటా సంచరించే పరివిరాజకుడు అప్పటి నుంచి ఒకే చోట ఉంటాడు 4 రోజులు. దానికి కారణాలు చాలా. 4 రోజులు కాదు, 4 నెలలు ఒక చోట ఉంటాడు. ఉన్నప్పుడు మొదటిగా ఆ బ్రహ్మ విద్య మనకు పరంపరగా వచ్చింది కనుక బ్రహ్మ విద్యా పరంపరను పూజించుకుంటాడు. ఆ సందర్భంలో ఊళ్ళో వాళ్ళు ఆ యతి వచ్చినటువంటి ఇక్కడికి వచ్చారు కనుక అంత మహానుభావుడు వచ్చి మన దగ్గర ఉంటున్నాడని ఊళ్ళో వాళ్ళందరూ మీ సేవకు మేము సంసిద్ధంగా ఉంటాం, మీరు మాకు ఉపదేశములు ఇచ్చి అనుగ్రహించండి అని ఆయన ఆశ్రయిస్తారు. అలా ఆయన ఆశ్రయించే రోజు వ్యాస పూర్ణిమ. ఎందుకు వచ్చిందో తెలియదు. గురు పూర్ణిమ పొలోహులు వెళ్ళిపోవడమే. వీధికో గురువు, వాడికో శిష్యుడు, ఫాలోయింగ్, వ్యక్తి పూజలు. ఇదే గురు పూజ అండి. ఆఖరికి వ్యాస పూర్ణం అంటే వ్యాసుడికి సంబంధించింది కూడా మర్చిపోయాం. అది తీసుకొచ్చి ఇక్కడేనుకో అతికించి అదే గురు పూర్ణిమ వెళ్ళిపోయి అది పండుగలు చేసుకుంటూ మనదేమిటో మనం మర్చిపోయే స్థితికి వెళ్ళిపోతున్నాం. అందుకే చెప్తున్నాం, మనదేమిటో మనం మర్చిపోయే స్థితికి వెళ్ళిపోతున్నాం కనుక మనల్ని మనం మర్చిపోయేలా చేసేది మనది కాదు అని చెప్పడమే ఉద్దేశం తప్ప మనం ఎవరిని నిందించడం దూషించడం లేదు. మనం మర్చిపోతున్నాం, అదే బాధాకరమైన అంశం. వ్యాస పూర్ణిమ అంటే వ్యాసుని ఆవిర్భావ దినం కొందరు చెప్తున్నారు. కాదయ్యా, యతీశ్వరుడు ఆ రోజు అనాదిగా చేస్తూ ఉన్నటువంటి పద్ధతి. అందులో బ్రహ్మ విద్యను మనదాకా వ్యాసము చేసి ఎవరు తీసుకొచ్చారో వాళ్ళందరూ వ్యాసులే. అసలు వ్యాస శబ్దం భగవంతుడికి వాడారు, మీకు తెలుసో లేదు. విష్ణు సహస్రం చదువుతున్నారు కదా. సర్వదృగ్వ్యాసో వ్యాస అక్కడ ఉంది చూడండి. ఇక్కడ వ్యాసుడు ఆయనే. అంటే విష్ణు అవతారం వ్యాసుడు. విష్ణువే వ్యాసుడు విస్తరింపజేశాడు, జగత్తంతని విస్తరింపజేశాడు. విష్ణు వ్యాసుడు కాక ఎవడతాడు? కనుక జ్ఞానం ఒక చోట ఆగిపోకుండా విస్తరించి మన దాకా వచ్చింది. అదే నారాయణం పద్మభూమం వశిష్టం శక్తించి తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం అంటూ వరుసగా మనం చెప్తున్నామంటే పరమాత్మ నుంచి విస్తరించి వచ్చిందంటే ఈ బ్రహ్మ విద్య ఇవాళ మనం నేర్చుకుని జీవుడు ధరించాడు అంటే కృతజ్ఞత చెప్పుకోవద్దండి. కనుకనే కృతజ్ఞతా స్థానమే గురువు, మరొకటి కాదు. కృతజ్ఞత ప్రకటించడమే. అందుకని వాడు మరో 2 చేతులు వచ్చినట్టు వాడు ఫీల్ అయిపోయి వాడు ఇంకా భజనలు చేసుకుంటూ అది కాదు. కృతజ్ఞతగా గురువుని నమస్కరిస్తున్నామే తప్ప దైవ సమానం అవుతాం కానీ దైవం అయిపోతుంది. అలాగే నువ్వు దైవం కావడానికి గురువు దగ్గర అనకూడదు. వీడికి ఆ భావం ఉండడం చాలా మంచిది. ఇది చాలా సున్నితమైన అంశం అండి. చెప్పకపోతే కల్ట్ అయిపోతుంది, చెప్తే అసలు వదిలేస్తారు. 2 ప్రమాదాలు ఉన్నాయి అక్కడ. కానీ చాలా జాగ్రత్తగా పరిశీలించమని అంశం అది కూడా. అది ఎవరి నుంచి నీకు ధర్మజ్ఞానం వస్తున్నాయో మన గురువుగా భావించు అని చెప్తున్నారు ఇక్కడ. కనుక ఆ రోజు యతీశ్వరుడు ఏం చేస్తారంటే బ్రహ్మ విద్యా పరంపర ఇచ్చిన వాళ్ళందరూ అర్చిస్తాడు. అర్చనా విధానం ఉంది, వాళ్ళు ఆరాధిస్తారు. ఆరాధించి ఆ విద్యను అనుసంధానం చేసుకుంటూ దాన్ని ఉపదేశిస్తూ ఉంటారు. ఇక్కడ ఇది జరిగేది. కనుక వారు ఆ రోజు వ్యాసాదుల్ని పూజిస్తారు కనుక అది వ్యాస పూర్ణిమ. వ్యాసుడికి గురువు లేడు కనుక గురు పూర్ణిమ. కానీ గురు పూర్ణిమ అనగానే వ్యాస పూర్ణిమ అనగా వేదవ్యాసుని ఆరాధించు రోజు. ఇది మనం తెలుసుకొని ఈ వేదవ్యాసుని దాకా వచ్చినటువంటి ఆచార్యులందరినీ స్మరించుకుంటూ నారాయణుడు, హయగ్రీవ స్వామి, దక్షిణామూర్తి మొదలుకొని పరంపరగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు వ్యాసుడి యొక్క లీనేజీలు పెడుతున్నాం. ఈ వ్యాసుడు ఎలా వచ్చాడు అది గొప్పదనం అండి. అంటే కొంతమంది అంటూ ఉంటారు, మీ శంకరాచార్యులకు మాత్రం అభిషేకం చేయట్లే, వాళ్ళకి మాత్రం లింగాలు లేవా అని అంటూ ఉంటారు. మేము ఒక ఆలయంలో శంకరాచార్యులు పెడతాం కానీ శంకరాచార్యుల ఆలయంలో మిగిలిన వాళ్ళు పెట్టట్లేదు. ఇది ముందు తెలుసుకోవాలి. ఆ శంకరాచార్యులను పూజిస్తున్న ప్రతిసారి ఈయన శంకరాంశ సంభూతుడైన గురువుగానే ఆరాధిస్తున్న స్పృహతోనే మనం ఆరాధన చేస్తాం. ఇది తెలుసుకోవాల్సింది.
ఎందుకంటే గురువు ఎప్పుడు అవుతారంటే పరంపర ఉండాలి, సంప్రదాయ పరంపర ఉండాలి. కానీ ఈ గురువుని ఆరాధించినప్పుడు సంప్రదాయాన్ని అంతటి మనం ఆరాధిస్తున్నాం. ఈ సంప్రదాయం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నారాయణం అన్నాం అంటే నారాయణుడు, ఆయన నుంచి వేద విద్యను గ్రహించిన వాడెవడు? ఇందాక చెప్పుకున్నా, నిన్న చెప్పాను, బ్రహ్మదేవుడు. అది పద్మభువం. ఆయన నుంచి గ్రహించిన వాడు ఋషులందరిలో పెద్దవాడు వశిష్ఠుడు. అసలు మొదట ఆయన కదా చెప్పాను నేను, కానీ వ్యాసుడిని చెప్పకుండా వశిష్ఠుడి గురించి చెప్తే పాపం వస్తుంది. ఎందుకంటే ఆయన వాడు ఉన్నాడు నాకు చెప్పినవాడు వ్యాసుడి కనుక. సరే, బ్రహ్మదేవుడి తర్వాత వశిష్ఠుడు. అందరూ ఉన్నా అందరి తరపున వశిష్ఠుడు అని చెప్తున్నాం. వశిష్ఠుడి పుత్రుడు శిష్యుడు శక్తి పుత్రుడు శిష్యుడు పరాశరుని పుత్రుడు శిష్యుడు వ్యాసుడు. ఇప్పుడు వచ్చిందా పరంపర. అది వ్యాసం వశిష్ఠ నప్తారం. ఒక శ్లోకంలో మొత్తం చెప్తారు. వశిష్ఠ నప్తారం శక్తేహ పౌత్రం అకల్మషం పరాస్తరాత్మజం వందే సుఖతాతం తపోని. తర్వాత కూడా శ్రద్ధ. వశిష్ఠునికి మునుమనుమడు, శక్తికి మనుమడు, పరాశరునికి పుత్రుడు, శుకునికి తండ్రి అని వ్యాసుడికి నమస్కారం. శుకుడి దాకా వచ్చాం కదా, ఇంకా తర్వాత మహాభారత శంకరుల వరకు అంటే చాలా ఉందండి. ఇక్కడి దాకా అందరూ కామనే. వాడు వైష్ణవుడైనా శైవుడైనా ఇక్కడి వరకు నమస్కారం చేసుకోవాల్సిందే. ఆ తర్వాత వాళ్ళ ఆచార్యులు వాడుకుంటారు. అంటే వ్యాసుడు ఇచ్చిన దాన్ని అందిపుచ్చుకొని ఎవరి ఆచార్యులు వాళ్ళు బయలుదేరారు. వీళ్ళందరినీ సమన్వయించి చూడాలంటే వ్యాసుడే మనకి గతి. కనుక వ్యాసుడు అన్నింటినీ సమన్వయించాడు. విష్ణు భక్తుడికి విష్ణు పురాణాలు ఇచ్చాడు, శివభక్తుడికి శివపురాణాలు ఇచ్చాడు, శక్తి భక్తుడికి శక్తి పురాణాలు ఇచ్చాడు. ఏమిటి ఒకటి చెప్తే చాలదా అంటే ఒకటే కానీ అందరూ ఒకలా ఉండరు కదా అని ఆయన. కానీ వారి జీవ లక్షణాలను అనుసరించి వారి ఇష్టదేవత నిష్ట ఏర్పడుతుంది. ఆ నిష్ట పదిలపరచడం కోసం, వారికి దాని యందు శ్రద్ధ కలిగించడం కోసం వారికి ఆ గ్రంథం ఇచ్చాను, వీరికి గ్రంథం ఇచ్చాను. ఇన్ని గ్రంథాలు ఒకే వ్యాసుడు ఇచ్చాడని తెలుసుకుంటే అన్నీ ఒకే పరమాత్మ జ్ఞానం మనకు కలుగుతూ మన మార్గాల్లో మనం జాగ్రత్తగా ఉంటాం. ఎంత అందంగా వ్యాసుడి దాకా వెళితేనే సమన్వయింపబడతాము. అలాగే ద్వైత విశిష్టాద్వైత అద్వైతములు కూడా వ్యాసగ్రంథంలోని 3 కనబడతాయి. ఎందుకంటే సాధకుడి స్థాయి బట్టి సత్యం వాడికి అందుతుంది. నన్ను మనం చెప్పుకున్నాం, ఇంట్లో చూస్తే చంద్రుడు ఒకలాగా, మేడెక్కి చూస్తే ఒకలాగా, చెట్టు కొమ్మల్లో చూస్తే ఒకలాగా, అవునా లేదా? మీరు ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు చంద్రుడు కనబడితే ఆయన ఒకలాగా. అదేవిధంగా వాడి సాధనా దృష్టిని అనుసరించి ఈ సిద్ధాంతాలు ఏర్పడ్డాయి. అయితే సిద్ధాంతాలు వాడి స్థానం బట్టి ముందుకెళ్ళడానికి పనికి రావాలి తప్ప ఒకటితో ఒకటి కొట్టుకోవడానికి కాదు. అందుకే మేము విష్ణు భక్తులు, మీరు శివభక్తులను కొట్టుకునేవాడు వాడు విష్ణువుని ఉపాసించడానికి కూడా టైం ఉండట్లేదు, వీడు శివుణ్ణి ఆరాధించడానికి టైం ఉండట్లేదు, వాడిని వీడు తిట్టడానికి సమయం ఖర్చు పెట్టుకుంటారు. దానికోసం రీసెర్చ్లు చేసి మరీ తిడతారు. దీనితో సాధన ఆగిపోతుంది. చూడండి, అది వాదనలు విడిచిపెట్టి సాధనలోకి వెళ్ళడానికి వ్యాసుడు వేసినటువంటి మార్గవనాన్ని గమనించుకోవాలి. దీని ద్వారా పరంపర అంతా తలుచుకున్నాం. ఎందుకంటే వ్యాసుడి గురించి ఏం చెప్పుకుంటాం, చెప్పాలని చాలా ఉంది. ఇప్పుడు మొట్టమొదటి విషయం వాడి దగ్గరికి వెళ్దాం. ఎవరైనా వశిష్ఠుడు నేను 2 సకారాలు పలికినట్టున్నా కదా, ఇన్ని సకారాలు ఉంటాయని తెలియదు. అందుకు ఒకటి ఎస్. కానీ ఆ ఎస్ని ఎన్ని రకాలుగా అనొచ్చని చెప్పిన సంస్కృత భాషకు నమస్కారం. షా ఇప్పుడు ఎవరన్నా కలగండి అంటే అనవసరంతో షా అంటున్నావే, అవసరమైన షా ఎందుకు నువ్వు పైన షా అంటే ఒక సంతోషం. శివుడు అంటే ఇప్పుడు వీళ్ళందరూ మోడర్న్ అనుకోవడం, వీడు అనుకుంటాడు కదా ఆయన అనుకోడు, జాగ్రత్త. కానీ శబ్దములు ఎక్కడ అయితే వశిష్ఠుడా అది కూడా తేల్చున్నానండి నెమ్మదిగా. ఇప్పుడు ఏదైనా ఋషులు మన వేదాల నుంచే లాక్కొస్తున్నాం ప్రతిదీ కూడా. వశిష్ఠుడు అనగానే ముందే చెప్పుకున్నాం, బ్రహ్మ మానసపుత్రుడు. ఆయన మహర్షులు ఉన్నారు, మనస్సు నుంచి కలిగిన వారు. ఇందులో వశిష్ఠుడు గొప్పతనం ఏంటంటే మొదట బ్రహ్మదేవుడి నుంచి కలిగినటువంటి వారు ఎవరో చాలా మంది తెలిసి ఉంటుంది, సనక సనందనాథులు. వాళ్ళు వస్తూనే నాయన నేను సృష్టికర్తని, సృష్టి విస్తరించాలి కనుక మీరు కూడా గృహస్థాశ్రమం స్వీకరించి సృష్టిని విస్తరింపజేయండి అంటే మా అమ్మని ఆ రూపంలో తెప్పకన్నట్టు. ఎందుకంటే వాడు జ్ఞానంతో వచ్చాడు వాడు మొట్టమొదట. కనుక జ్ఞానం ఉన్నవాడే అడుగుతాడు ఏది అట్లా. కనుక మా ఇలా ఉన్నని మేము బ్రహ్మచింతల్లోనే ఉంటా అన్నారు. కోపం వచ్చింది. అయితే మీరు ఎప్పుడు పసివాళ్ళు కానీ ఉండిపోదురు కాక అని చెప్పించాడు. అలా చెప్పించి నువ్వు తృప్తిపడు కానీ మాకు ఏం నష్టం లేదు. నేను బ్రహ్మజ్ఞానికి ఉపాధి గురించి ఆలోచించాడు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఒకటే, జ్ఞానం కదా ప్రధానం. ఆయన నమస్కారం చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. మరొక ఆయన వచ్చాడు, నారద మహర్షి. ఆయనకి ఇదే చెప్పాడు, ఆయన అదే చెప్పాడు. అప్పుడు బ్రహ్మగారి కోపం వచ్చి ఆయనకి మాత్రం సంసారం అంటుకునేలా శాపించాడు. సరే దాని నుంచి పాట నుంచి బయటపడ్డాడు. నారదుని గురించి చెప్పాల్సి వస్తే అప్పుడు చెప్పుకుందాం. సరే, ఇంకా ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు నవబ్రహ్మలండి.
ఈ నవబ్రహ్మల గురించి తెలుసుకోవాలి. భృగు, పులస్త్య, పులహ, క్రతు, అంగిర, మరీచి, దక్ష, అత్రి. దీంట్లో మొదటి వాళ్ళు వశిష్ఠ. చివరికి వశిష్ఠ చెప్పాం, కానీ నవబ్రహ్మలు వీళ్ళు. అంటే వీరు బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా సృష్టి విస్తరింపజేయడానికి అంగీకరించారు. ఇందులో వశిష్ఠుడు అంగీకరించాడు. ఇది గొప్పతనం. వశిష్ఠుడు సనకసనందంలో జ్ఞానం లేనివాడా? ఆయన ఇచ్చిన బ్రహ్మజ్ఞానం లేడు. బ్రహ్మ విద్యా పరంపరలోనే గురువు. కానీ బ్రహ్మదేవుడు ఎందుకు వచ్చాడు, ఏం చేయదలుచుకున్నాడు అని తెలుసు. కాబట్టి ఇంతవరకు వచ్చిన వాళ్ళందరూ నివృత్తి మార్గములు. దేవుడు మొట్టమొదటి బ్రహ్మదేవుడి నుంచి వచ్చారు అంటే బ్రహ్మదేవుడు అప్పుడే బ్రహ్మము నుంచి వచ్చి చింతన చేస్తున్న దశలో ఉన్నాడు కనుక ఆ చింతన చేస్తున్న దశలో ఉన్న మనస్సు నుంచి వచ్చిన వారు బ్రహ్మజ్ఞానం వస్తారు. ఇది గ్రహించాల్సిన విషయం. కానీ తాను చెయ్యదలుచుకున్న సృష్టి విస్తారమనే చేయలేకపోతున్నాను వేదన పడుతున్నప్పుడు వచ్చిన మహానుభావులు వీటి 9 మంది. ఇందులో వశిష్ఠుడు వారు ఉన్నారే, ఆయన సనక సనందనాథుడు ఏమీ తీసుకొని బ్రహ్మజ్ఞాని, మహావైరాగ్య సంపన్నుడు. అయినప్పటికీ నారాయణ సంకల్పం ఏమిటి, బ్రహ్మ ఏం చేయదలుచుకున్నాడో గ్రహించాడు. సృష్టిని విస్తరింపజేయమని నారాయణే బ్రహ్మని నియోగించాక అది విస్తరింపజేసేలా చేయవలసిన బాధ్యత మాది అని తనకి ఏది అంటకపోయినా బ్రహ్మ సంకల్పాన్ని అనుసరించి ప్రవృత్తి మార్గంలోకి ప్రవేశించినటువంటి వాడు వశిష్ఠుడు. దీన్ని బట్టి ప్రవృత్తి మార్గంలో ఉంటే నివృత్తి మార్గం నడపడం మహా కష్టం అని కొందరు అంటూ ఉంటారు. గృహస్థులుగా ఉంటూ కూడా బ్రహ్మజ్ఞానం పొందవచ్చింది. అంత కష్టం మరొకట్లేదు. ఎందుకంటే వాడు విచారణ చేయడానికి కానీ యోగం చేయడానికి కానీ అవకాశం గృహస్థాశ్రమంలో ఉండదు. అందుకే తెలివైన వాళ్ళు ముందే జాగ్రత్త పడతారు, తర్వాత జాగ్రత్త పడేవారు తర్వాత తెలియని వాళ్ళు. ఎప్పుడు జాగ్రత్త పడిన వాళ్ళు ఇంకేమన్నాలో చూసుకోవాలి. కనుక గ్రహించగలగాలి, దాని వివేకం ఉండాలి, తర్వాత వైరాగ్యం కలగాలి. ఈ రెండు ముందే వివేక వైరాగ్యాలు ఉన్నవాళ్ళు మీరు దిగరు. వివేకం ఉన్నా దిగుతారు కొందరు, ఎప్పటికైనా వైరాగ్యం వస్తుంది. కానీ వివేక వైరాగ్యాలు ఉండి కూడా దిగడం అనే సామాన్య విషయం కాదండి. అంటే నేను ఇందులో దిగినప్పటికీ నా బ్రాహ్మీ స్థితికి ఏమీ ఇబ్బంది ఉండదు, ఇది దీనికి అంటకుండా నేను ఉండగలను అని గట్స్ ఉన్నవాడు మాత్రమే ప్రవృత్తి మార్గంలోకి రాగలడు. అలాంటి సాహసి వశిష్ఠ మహర్షి. నేను బ్రహ్మజ్ఞాని అయినప్పటికీ ప్రవృత్తి మార్గంలో ఉంటూనే ఆయన అలా సాధించారండి. అని వశిష్ఠుడు వారి గొప్పతనంలో ప్రవృత్తి మార్గానికి సంబంధించిన వాళ్ళు కొందరు, నివృత్తి మార్గానికి సంబంధించిన వాళ్ళు కొందరు బ్రహ్మ నుంచి వచ్చారు. నివృత్తి అంటే మరలుట, సంసారం నుంచి మరలి అటువైపు అటు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు నివృత్తి మార్గములు, సంసారంలో ప్రవర్తించేవాడు ప్రవృత్తి మార్గములు. ఈ రెండు వేదం చెప్పిన ధర్మం. ఇది నివృత్తి మార్గం గొప్పది అనుకోకూడదు, నువ్వున్న ప్రవృత్తి మార్గం కూడా గొప్పదే. ఎలా ఉంటే ప్రవృత్తి గొప్పదవుతుంది, ఎలా ఉంటే నివృత్తి గొప్పదవుతుందో చెప్పింది వేదం. కనుక వేదం చెప్పే నివృత్తి మార్గాన్ని అంతటి సనక సనందనాథ్ అనుసరిస్తే ప్రవృత్తి మార్గాన్ని అనుసరించినటువంటి వారు వశిష్ఠాదులు. అందులో తర్వాత చెప్పిన ప్రజాపతుల యొక్క స్థితి కంటే గొప్ప స్థితి ఉన్నటువంటి వారు వశిష్ఠుడు, అత్రి మొదలైన వారు. వారు సామాన్యులు కారండి, బ్రహ్మజ్ఞానులు. ఇందులో చెప్పిన వారు చాలా మంది, అంగిరుడు అందులోనే వచ్చారు. ఇందులో చెప్పిన నవబ్రహ్మల్లో వాళ్ళందరూ అటువంటి బ్రాహ్మణ స్థితి ఉన్నవారు. ఇక్కడ దక్షుడు మొదలైనటువంటి వారిని పూర్తి ప్రవృత్తి మార్గగాములుగా చెప్పిన నివృత్తి రూప జ్ఞానం ఉంటూ ప్రవృత్తిలో ఉన్న మహాత్ముల కింద మనం చెప్పాలి. కానీ వశిష్ఠుడు ప్రవృత్తి మార్గంలో ఉన్నా బ్రహ్మవేత్తలు కూడా ఆయన ఆరాధించడానికి కారణం ఏంటో తెలిసింది కదా. ఏనాటి వాడు వశిష్ఠుడు? సృష్టి ఆదివాడు. ఎన్ని యుగాలు, ఎన్ని కల్పాలు, ఎన్ని మార్పులు జరిగాయో అన్నీ చూసినవాడు. కానీ వశిష్ఠుడు జననం చెప్పాలంటే ఒకసారి చెప్తే సరిపోదు, అనేక మార్లు తను వ్యక్తపరుచుకున్నాడు. కాలానుగుణంగా ఒక్కొక్కసారి శరీరాన్ని వదిలేస్తాడు, మరొక శరీరాన్ని తీసుకుంటాడు. యోగులు అలా చిత్రంగా ఉంటారండి. ఒక శరీరంతో ఒక యోగి కనబడటం అనేది కొందరు యోగుల దగ్గర మామూలుగా చూడలేం. ఒకసారి ఒక రూపంలో కనబడతారు, మరొకసారి మరొక రూపంలో కనబడతారు. ఇక్కడ యోగికి నిర్దిష్టమైన స్వరూపం ఉండదు ఫోటో తీసి పెట్టుకోవడానికి. ఎందుకంటే యోగికి శరీరాన్ని ఎలాగైనా మార్చుకోగలిగిన స్థితి వస్తుంది. అసలు కనబడకుండా కొన్ని వందల ఏళ్ళు ఉండిపోగలడు, మరొక రూపంతో తర్వాత కనబడగలడు. యోగుల స్థితి అలా ఉంటుంది. వశిష్ఠుడు యోగుడికే యోగి. ఆయన ఎన్ని రకాలు ఎలా వ్యక్తమైనా తర్వాత చెప్పుకుందాం. ఈయన గురించి ప్రధానంగా ఈయన దర్శించిన మంత్రంలో వేదములు చాలా ఉన్నాయి. ఋగ్వేదం మొదలు అథర్వవేదం వరకు కూడా వశిష్ఠుడు దర్శించిన మంత్ర రాశి ఉంది. రాశి ఇది ఒక మంత్రం, రెండు మంత్రాలు కాదు. ఋగ్వేదంలో సప్తమ మండలం, మొత్తం 10 మండలాలు ఋగ్వేదంలో. 7వ మండలం అంతా వాసిష్ఠ మండలం. ఇది చాలా విస్తారమైన మండలం. ఇందులో అనేక సూక్తాలు ఉంటాయండి. ఈ సూక్తాలు ఆశ్చర్యం కలిగిస్తాయి మనకి. ఆ సూక్తాల్లోని జ్ఞానం గురించి కొంచెం పరిశీలిద్దాం. ఋగ్వేదంలో వాసిష్ఠ మండలంలో ఉన్న సూక్తములు ఎన్నో అద్భుత విషయాలు తెలియజేస్తాయో అందులోనే వశిష్ఠుడి గురించి ఉంటుంది ఆ సూక్తములని. అలాగే విశ్వామిత్ర మండలం ఉంటుంది, అక్కడ విశ్వామిత్ర గురించి అందులో ఉంటుంది, ఎక్కడో వెతకక్కర్లేదు.
ఇక్కడ ఆయన గురించి ఆయనే చెప్తున్నాడు. వేదమంత్రం కనుక ప్రయోగించినప్పుడు స్వరంతో చెప్పాలి, అర్థం తెలుసుకునేటప్పుడు స్వరం అవసరం లేదని భాష్యకాలు చెప్పిన ప్రకారంగా పద విభాగం చేసుకుంటూ చెప్తున్న విద్యుతో జ్యోతి పరిసంజిహానం మిత్రావరుణ యదపశ్యతాం త్వా తత్తే జన్మోదైకం వశిష్ఠాగస్త్యో యత్వా విస ఆజభార ఉతాసి మైత్రావరుణో వశిష్ఠోర్వస్య బ్రహ్మన్ మనసోధిజాతః. ఇది వాసిష్ఠ మండలంలో ఒక మంత్రం. దీని ఆధారంగా పురాణాల్లో కథలు ఉన్నాయి. ఇది పురాణములతో వేదమంతా కలుపుకోవడం. ఇది ఎలాగో అంటే, ఒకప్పుడు నిమి అనే చక్రవర్తి ఉండేవాడు. ఈ నిమి అనేటువంటి చక్రవర్తి సూర్యవంశానికి చెందినవాడు. ఈ సూర్యవంశానికి పురోహితుడు ఎవరు? వశిష్ఠుడు గారు. అసలు బాగా వేదం చదువుకున్నవాడు అందరికి వెళ్ళట్టు సాధారణంగా. మరి వశిష్ఠుడు అందరు వాడు ఎందుకయ్యో వెళ్ళాడు అంటే దానికి పురాణములు సమాధానం చెప్తున్నారు. ఇక్ష్వాకు తెలుసు కదా, మొదటి చక్రవర్తుల్లో వాడు ఆయన. మొట్టమొదటి వాడు వైశ్వమనువు, తర్వాత వచ్చినవాడు ఇక్ష్వాకు. ఆ ఇక్ష్వాకు తొలి చక్రవర్తుల్లో ఒకడు. మొదటివాడు వైశ్వమనువు అంటే సూర్యపుత్రుడైన వైశ్వతుడు మొదటి చక్రవర్తి అయితే సూర్యవంశమైంది. తర్వాత వచ్చిన వాడు ఎవరు? ఇక్ష్వాకు. కనుక వంశం పేరు ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకు ఏం చేశారంటే, వైదికమైనటువంటి కర్మలతో నేను ఈ దారుణ్యంతటిని కాపాడాలి, కానీ ఈ కర్మలు నా చేత చేయించేవాళ్ళు కావాలి కదా లోకక్షేమం కోసం అని తిన్నగా బ్రహ్మదేవుని ప్రార్థించి వశిష్ఠుల వారిని మాకు పురోహితుడిగా పంపుతావా అని అడిగారు. ఆయన ఆలోచించారు. ఇది ఇక్ష్వాకు అంత దూరదృష్టి ఉండదు, కానీ వశిష్ఠుల వారికి తెలుసు కదా, సాక్షాత్ నారాయణుడు పరిపూర్ణ అవతారంగా ఏ వంశంలో రాబోతున్నాడో ఆ వంశాన్ని పౌరోహిత్యం చేస్తూ అప్పటి నుంచి ఉంటానన్నాడు. చిత్రం అప్పటి నుంచి ఎందరో చక్రవర్తులు మారారు, వశిష్ఠుడు మాత్రం మారలేదు. ఏనాటి యుగాల నాటి జీవుడ మహానుభావుడు. ఆశ్చర్యం కలుగుతుంది కదా. అంత ఆశ్చర్యం కలిగించే జ్ఞానము చరిత్రే భారతదేశ చరిత్ర. అది వశిష్ఠుడు ఒప్పుకున్న దానికోసం. అలాగా నిమి అనే మరొక చక్రవర్తి, అంటే ఈ సూర్యవంశ చంద్రవంశాలు ఒకదాని నుంచి మూలములే మళ్ళీ విడిపడ్డాయి. నిమి చక్రవర్తి మనం చెప్పగానే అమ్మవారి వైపు సీతమ్మవారి పూర్వీకుడు. ఆ నిమి చక్రవర్తికి కూడా ఈయన ప్రధానంగా పౌరోహిత్యం వహించేవారు. చక్రవర్తి ఎందుకు వారికి వహిస్తారంటే వారి ద్వారా లోకక్షేమంకరమైన వైదిక కర్మలు చేయించడం కోసం. ఈ నిమి చక్రవర్తి ఏం చేశాడంటే, ఒక పెద్ద యజ్ఞం చేయాలని తలపెట్టాడు ఆయన. ఆ యజ్ఞానికి మీరే వచ్చి పౌరోహిత్యం వహించాలన్నారు. అప్పుడు వశిష్ఠుడు అంటున్నాడు, నిజమే, కానీ ఇదే సమయంలో ఇంద్రుడు నన్ను పిలిచాడయ్యా, అక్కడ యజ్ఞం పూర్తి చేసుకుని నేను వచ్చాక ఇక్కడ ప్రారంభిద్దామని చెప్పారు. చెప్పిన సమయానికి ఆయనే గడువు చెప్పాడు, ఇన్ని సంవత్సరాలు పడుతుందని. అప్పుడు లెక్కల ప్రకారం 700 సంవత్సరాలు. ఇప్పుడు మనం నమ్ముతామో లేదో, నవ్వుతామేమో అని నెంబర్ చెప్పలేదు, కానీ పురాణం దగ్గర చెప్పుకోవచ్చు. వాళ్ళ ఆయువులు వాళ్ళ శరీరాల గురించి ఇప్పుడు అల్ప శరీరం ఈ కలియుగంలో 28వ కలియుగంలో మనం ఏం మాట్లాడతామండి. కానీ 700 సంవత్సరాలు అక్కడ పడుతుంది. అక్కడ నుంచి వచ్చాక మనం యజ్ఞం చేద్దాం అన్నాడు. సరే అన్నాడు. ఆయన వెళ్ళాడు. మళ్ళీ 700 సంవత్సరాలు చెప్పినట్టే వచ్చాడు. కానీ ఈ లోపల తొందరపడి ఏం చేశాడంటే గౌతముల వద్దకు వెళ్ళి ఆయన పిలుచుగా యజ్ఞం చేసేస్తున్నాడు. వెంటనే నేను వచ్చి, చాలా తప్పు చేశావు నువ్వు అంటే, నేను అంతసేపు ఆగలేకపోయాను ముందే నాకు చెప్పచ్చు కదా, నేనో ఒకటి నీకు ప్రత్యామ్నాయం పెట్టి వెళ్ళేవాడిని. పోనీ గౌతముడిని అయినా పెట్టుకున్నప్పుడు నేను పెట్టుకుంటున్నాను అని చెప్పావా? ఇది ధర్మం కాదు కనుక, ఒక దేహం కలిగిన వాడు చేయకూడని పని ఇది. దేహం ఉన్నప్పుడు దాని ధర్మం పాటించాలి. కనుక నీకు దేహం లేకుండా అని నిమి చక్రవర్తిని చెప్పించాడు వశిష్ఠుడు. అంటే నిమి చక్రవర్తి, నువ్వు గురువు కదా, వచ్చి నన్ను క్షమించాలి కదా. గురువు క్షమించాలని కోరుకునే శిష్యుడు అంటే అంత గొప్ప శిష్యుడు. అక్కడ నువ్వు నన్ను క్షమించాలి కదా, క్షమించకుండా శపించావు కనుక నాకు తపస్సు ఉంది కనుక నీకు దేహం ఉండకుండాక అని చెప్పించాడు. సరే, ఆయన నవ్వుకున్నాడు. నేను ఏ దేహమైనా ధరించగలను, ఏ దేహం వదిలేయగలను, నీకేం తెలుసు. ఆయన నవ్వుకుని వెళ్ళిపోయాడు. ఈయనక అంత లేదు. అక్కడ యజ్ఞం చేస్తున్న వాళ్ళందరూ నమస్కారం చేసుకున్నాడు. గతి ఏమిటి అని, దేహం లేకపోతే నువ్వు ఉంటావు కదా, నీ సంకల్పమే మేము చెప్పి చేస్తున్నాం. యజ్ఞం పూర్తయ్యే వరకు నీ దేహాన్ని మేము లేపనాదులతో కాపాడతాం, నువ్వు అక్కడ ఉండు. నువ్వు ఎందుకు సంకల్పించావు అంటే, ఎల్లవేళలా ఉండాలి, శాశ్వతంగా ఉండిపోవాలని, కీర్తి కలిగి ఉండాలి, రెండింటి కోసం నువ్వు తలపెట్టావు. ఆ సంకల్పాన్ని ఎవరైతే మేము చూస్తామన్నారు. అంటే యజ్ఞం చేసే ఋషులు గట్టి వాళ్ళు అయితే ఏవైనా సాధించగలరు. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే అది నెరవేరేటట్టు చేశారు. కానీ వశిష్ఠుని శాపం ఉండడం చేత దేహం రాదు. దేహం లేకపోయినా ఉండేటట్టు చేస్తాం అని ఏం చేశారంటే, జంతువులు చేసే రెప్పపాటులో నువ్వు అక్కడ
సూక్ష్మ రూపంతో వసిస్తావు ఈ శాస్త్రకాలంలో అని ఆయన చెప్పారు. అది రెప్పపాటు అనేది భూమి యందు ఉన్న జీవజాతికి ఉంటుంది. చూడండి, ఇక్కడ వాళ్ళకే రెప్పపాటు. రెప్పలు లేకపోయినా కళ్ళు ఉంటాయి, రెప్పపాటు లేకపోయినా, రెప్పలు ఉండొచ్చు, రెప్పపాటు లేకపోయినా కళ్ళు ఉంటాయంటే మనకు తెలియకుండా రెప్పపాటు పడుతుంటుంది. ఈ కాలాన్ని ఒకటి సృష్టించి ఆ కాలానికి అధిపతిగా పెట్టారట. అందుకే రెప్పపాటు కాలాన్ని నిమిషం అనడానికి కారణం నిమిషంలో బట్టి అక్కడ ఉండేది చేత ఏర్పడింది. ఇలా ఏర్పాటు చేశారు. వశిష్ఠుడు ఏం చేశాడు? దేహం లేని ఋషులు చాలామంది ఉంటారు తెలుసా. దేహం లేని దేవతలు ఉంటారు. దేహం ఉంటే పెద్ద అడ్డంకండి. కన్ను ఉందనుకోండి, కన్ను ఎంత చూపిస్తుంది అంతే చూడాలి. చెయ్యి ఉందనుకోండి, చెయ్యి అంత చాచగలం అంతే. అవి లేకపోతే అసలు చాచగలం, అసలు చూడలేం. అవునా లేదా? అది మనకి. కానీ ఇంద్రియాలను లిమిటేషన్ లేనంత శక్తి కలిగినటువంటి అమూర్త దేవతలు, మూర్త దేవతలు 2 రకాలు ఉంటారు. అమూర్తములు, వాళ్ళు ఇంద్రియ శక్తులు ఉంటాయి, ఇంద్రియాలను లిమిటేషన్స్ ఉండవు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇవి తెలియాలంటే దేవతా పరిజ్ఞానం మనకు పెద్ద క్లాస్ తీసుకోవాలి. తీసుకుంటే దేవతలు మూర్త అమూర్త ఇత్యాదులు అన్నీ తెలుస్తాయి. అలాగే ఋషులకు కూడా అలాగా అయితే రూపాలు ఉంటారు, లేకపోతే ఉండరు. వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు రూపం లేదు అంతే కదా, దేహం తెలిసాడు ఆయన అంతే. మళ్ళీ స్వీకరించాలి లోకక్షేమం కోసం. అందుకైనా తపస్సును ఆచరిస్తున్న మైత్రావరుణులని మహర్షుల వద్దకు వెళ్ళాడు. మిత్రావరుణ కలిపి మైత్రావరుణ అంటున్నాడు. వారి వద్దకు వెళ్ళి ఇలా జరిగింది, నేను ఎవరో మీకు తెలుసు కదా అని వాళ్ళు నమస్కారం చేశాను. ఇక్కడ ఇప్పుడు నా తేజస్సు మీలో ప్రవేశించి బయటకు రావాలి, నీకు అనుమతేనా, నీకు అవసరం ఉందా అని అడిగారు. తలంచుకుంటే నువ్వే రూపాన్ని తెచ్చుకోగలవు, నీ అంతా నువ్వు ఉపసంహరించగలవు, రూపాన్ని తెచ్చుకోగలవు. మాలో ప్రవేశించి ఎందుకు వద్దాం అనుకుంటున్నావు అంటే నా తపస్సును ఖర్చు పెట్టుకొని అన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. అంటే నా అంతర్గత రూపం తీసుకొని తపశ్శక్తితో తెచ్చుకోవాలి కదా, నా తపశ్శక్తి ఖర్చు అవుతుంది. వాడి తపస్సు మీద లోభిత్వం అండి వీళ్ళందరికీ. మన డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదు, అవతల ఏదో డబ్బు ఖర్చు పెట్టకుండా పని అయిపోతే బెటర్ అనుకుంటూ ఉంటామే, అలా వాళ్ళ తపస్సు ఖర్చు పెట్టకుండా ఉండాలని చూసుకుంటారట. దాన్ని తపోలోభిత్వం అనుకోవచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ తపస్సు లోకక్షేమం కోసం కాపాడాలని వాళ్ళ తాపత్రయం అంతే. అందుకు నేను మీలో ప్రవేశిస్తాను, మీ ద్వారా వెలికొస్తాను, అంటే మీ తపస్సు సాయం తీసుకుంటాను. సరే అన్నారు మైత్రవాడు. చెప్తున్నవాడు ఆది మహర్షి, తర్వాత వచ్చిన వాడు వీరు మిత్రావరుణ. వీటికి ఇంకా సింబాలిక్గా చూస్తే చాలా విషయాలు. చాలామంది సంధ్యావందనం చేసే అలవాటు ఉంటే ప్రాతకాలంలో మిత్రోపస్థానం, సాయంకాలంలో వరుణోపస్థానం. ఈ 2 తెలిస్తే తెలుస్తుంది. వరుణ అంటే రాబోయే రాత్రి సూర్యకాంతి కొండదు, చల్లదనం, హ్యూమిడిటీ, దానికి అధిపతి వరుణుడు. ఉదయం పూట వచ్చే సూర్యుడు, అది ఉదయవర్తి అని సూర్యుడి పేరు మిత్ర. ఎప్పుడైతే చూడాలి, ఎప్పుడు ఈ పదమాడాలో. ఆ మిత్ర వరుణ 2, ఆ 2 శక్తులు ఋషుల స్వరూపానికి ప్రబోధిస్తున్నారు. అది కూడా ఆలోచించవలసిన అంశం. వాళ్ళు తపస్సులో ఉన్నారు, యజ్ఞం చేస్తున్నారు. వాళ్ళలోకి ప్రవేశించాడు వశిష్ఠుల వారు అనుమతితోని. అయితే వారిలో తేజస్సు బయటకు రావాలి కదా, దానికి నిమిత్త కారణం కావాలి. నిమిత్త కారణం జితేంద్రులైన వారిలోనైనా ఒక నిమిత్త కారణం ద్వారా వాళ్ళలో తేజస్సు బయటకు రావాలి. నిమిత్త కారణమే తప్ప వాళ్ళ మనోచాంచల్యం అనకూడదు. ఆ సమయంలో నారాయణ సంకల్పంతో ఊర్వశి అటువైపు నుంచి వెళుతుంది. ఊర్వశి అంటే అప్పటి వరకు ఉన్న అప్సరసలు కూడా ఆ ముందు దిగుదొడిపోయాయి. అవునా లేదు? ఊర్వశి ఎలా వచ్చిందో కాదు తెలుసు కదా. అందరూ అప్సరసలు, సౌందర్యవంతులు, నరనారాయణులు తపస్సు చేస్తున్నారు. వాడు తపోభంగం చేయడం ఇంద్రుడు పెట్ట. వాడు వచ్చి నానా డ్యాన్సులు అన్నీ చేశారు. ఎవరి ముందు? నరనారాయణ ముందు. వాళ్ళు నిశ్చలంగా ఉన్నారు. ఏంటి మేము అందగత్తెనం, అయినా వీడు మనసు చలించట్లేదు అంటే, పాపం మీకు ఎవ్వరికి అందం లేదు, మీలో ఒక అందగత్తెను ఎవరినైనా మీకు ఇస్తాను, తీసుకెళ్ళి దగ్గర పనికొస్తున్నాను. ఇక్కడ మేము అందగత్తెను కామంటున్నాడే, అంతకంటే అందగత్తె ఉంటుందా అంటే నరనారాయణులు, అదే నారాయణ మహర్షి ఊరుగుని ఇలా తాకెట్టాడు. తోడని తాకగానే ఒక మహాసౌందర్యవతి పుట్టింది. అక్కడ అప్సరసలందరూ అందరం చూసి సిగ్గుపడ్డారు. ఈమెను మీతో తీసుకెళ్ళండి, ఈమెను అప్సరసలు అన్నారు. అంటే అంత సౌందర్యం లోపల, అంతఃసౌందర్యం కలిగిన ఆత్మజ్ఞుని ముందు బహిస్సౌందర్యాలు వెకిలి చేష్టలు పనిచేయలేదు. ఇది ఇందులో గమనించవలసిన అవసరం ఉంది. ఆ ఊర్వశి ఇప్పుడు గగనమండలంలో వెళుతుంది. ఇక్కడ అంటే నరనారాయణుల యొక్క తేజస్సు నుంచి వచ్చిన ఊర్వశి, సామాన్యుల కాదు. జితేంద్రులైన మిత్రావరుల యొక్క తేజస్సు ఆమెను చూడటం వల్ల నిమిత్త కారణంగా వెలుగొచ్చింది. ఆ వచ్చిన తేజస్సు ఎవరో తెలుసు కనుక తేజస్సులో ఒక భాగాన్ని కుండలో దాచిపెట్టారు, ఇంకో భాగాన్ని అగ్నిహోత్రంలో వేశారు. అగ్నిహోత్రంలోంచి ఆ తేజస్సు ఆవిర్భవించింది. మళ్ళీ వశిష్ఠుడు అయ్యాడు. ఆయన కుండలోంచి వచ్చినవాడు అగస్త్యుడు అయ్యాడు.
అందుకే ఒకే వశిష్ఠుడు రెండు రూపములు. ఇది అగస్త్యుల గురించి కూడా తెలుసుకోవాలి. అందుకే వశిష్ఠుడు ఎంత గొప్పతనం ఉందో అగస్త్యుల వారికి అంత గొప్పతనం ఉండడానికి కారణం ఇక్కడ. మరి జన వృత్తాంతం ఇలా అయిన వాడేవాడు వశిష్ఠుడు. అయితే వశిష్ఠుడు భార్య పేరేంటి? ఎప్పుడు వశిష్ఠుడికి బ్రహ్మదేవుని పుత్రుడిగా వచ్చిన వశిష్ఠుడికి భార్య పేరు ఊర్జ. అంటే బ్రహ్మ మానస పుత్రుడికి వచ్చినప్పుడు దక్ష ప్రజాపతి కుమార్తె ఊర్జ, ఆమెను వివాహం చేసుకున్నారు. ఎందుకంటే దక్ష ప్రజాపతి సంతానాన్ని విస్తరింపజేయడానికి తనకు స్త్రీలు కలిగారు. అందరూ ఆ స్త్రీలను ఉత్తమ పురుషులకు ఇచ్చి వివాహం చేశాడు. వాళ్ళ నుంచి కలిగారు ఉత్తమ సంతానం. చూడండి, అదే స్త్రీ సంతానం కలగడం అనేది దక్షుడు ఎంత సంతోషించాడో ఆడపిల్లల తల్లిదండ్రులు అంత సంతోషించారు. మొత్తం తరించబడి స్త్రీల వల్ల. అందుకే చాలా తృప్తిగా గర్వంగా ఇచ్చే చేయరాదన్నాడు ఇక్కడ. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని ఇచ్చాడు. ఆ మార్గం శివుడికి ఇచ్చాడు, సామాన్యం కాదు. సరే, ఇప్పుడు వశిష్ఠుడు ఊర్జ అనే ఒక ఆమెను ఇచ్చాడు ఇక్కడ. ఆ ఊర్జ శబ్దానికి అర్థం కూడా తీసేదాన్ని వశిష్ఠుడికి ఎందుకు కలిసి చాలా చాలా ఉన్నాయండి మొత్తం రహస్యములు ఇవన్నీ కూడా. ఆమె వాళ్ళకి కలిగిన సంతానం 7. విరజ పేర్లు వినండి, గుర్తుపెట్టుకోమని శాసించింది. విరజ, గోత్ర, ఊర్ధ్వబాహు, సవనుడు, అనహుడు, సుతపుడు, శక్రుడు. ఇక్కడ శక్ర అంటే ఇంద్ర శబ్దాన్ని పర్యాయం వాడతాం. ఆయన కాడు ఈయన ఋషి పేరు. ఆ మాటకు విష్ణువు అని పేరుతో ఋషి ఉన్నాడు. ఆ విష్ణువు పేరు మహావిష్ణువు పేరు. ఇక్కడ శక్రుడు. వీళ్ళు 7 అండి. ఈ 7 ఋషులు ఉత్తమ మన్వంతరంలో సప్తర్షులు. ఇప్పుడు వైస్తవ మన్వంతరంలో సప్తర్షుల పేర్లు నేను చెప్పుకున్నాం. ఇప్పుడు ఉత్తమ మన్వంతరం అప్పటి సప్తర్షులు వీళ్ళందరూ. అంటే ఎన్ని యుగాలు మారిపోయి అప్పటి వాడు వశిష్ఠుడు దీన్ని బట్టి ఆలోచించవలసినవన్నీ కూడా. అంతేకాదు, ఈయన ఒకసారి తపస్సు చేస్తూ అగ్నిగా మారిపోయాడు వశిష్ఠుల వారు. అంటే వాళ్ళ శరీరం ఎలాగైనా మారుతుంది. మహా అగ్నిస్వరూపుడే ప్రకాశిస్తున్నారు మహానుభావుడు. అలా తనని తాను అగ్నిగా అంటే ఒక మహాజ్వాలగా శరీరాన్ని మార్చాడు. దీన్ని వశిష్ఠుడు కానీ ఏ బొమ్మేస్తారండి మీరు? ఒక గడ్డ ఉన్న మనిషిని వేసి వశిష్ఠ మహర్షి అని పేరు పెడితే ఇంకోటి ఆ బౌద్ధి తీసి అత్రి మహర్షిని కూడా పెట్టచ్చు. అందరూ ఒకేలా ఉంటారు, దానికే ఉంది. వశిష్ఠుడి రూపం ఏమని చెప్తాం? ఏ రూపమైనా ధరించి వస్తారు. అది వశిష్ఠుడి యొక్క స్వరూపం. మానవస్థితి చెప్పిన వ్యాసుల వారి రూపం ఏంటి? ఆయన ప్రాంశపోయేవద్ద నేను తను భాష అన్నాడు, కానీ ఆయన ఏ రూపమైనా ధరించి వస్తాడు. ఒకప్పుడు కాశీక్షేత్రంలో ఒక వేదనిధి అని ఒక ఆయన ఉండేవంట. ఆయనకి ఎలాగైనా సరే వ్యాసుని చూడాలని కోరుకుంటున్నాయి. అందుకోసం గంగా తీరానికి వెళ్ళి వ్యాసుని పోల్చుకోవాలనుకున్నాడు. దీనికి ఒక ప్రక్రియ ఉందండి. వ్యాసుడు ఎందుకు కాశీలో ఉండడు, దక్షిణాపథానికి ఎందుకు వచ్చాడు కథ ఉంది కదా. ఆయన కాశీ పట్ల అనుచితంగా కోపగించుకుని శపించబోతే శివుడు వేసిన కట్టడి నువ్వు ఇంకా కాశీక్షేత్రంలో అప్పుడప్పుడు పండుగలకు వస్తూ ఉండన్నాడు. అంతే, అప్పుడప్పుడు వస్తున్నాడు. అప్పుడప్పుడు రావడానికి ఎదురుగా వ్యాస కాసి పెట్టుకున్నాడు. కొంతకాలం దక్షిణాపథానికి వచ్చాడు. అందుకే వాళ్ళగాడు బుద్ధిని ఎందుకు పుట్టిస్తాడంటే ఇక్కడే కూర్చుంటే ఎలాగయ్యా అక్కడ కూడా ధరింపజేయని చెప్పి పంపిస్తుంటాడు ఆయన. కాబట్టి వాళ్ళ కోపం వాళ్ళ స్వభావమా, ఆయన లీలా ప్రభావం ఉంది ఇక్కడ. అది తత్కాలంలో చూపిస్తారు. దానివల్ల లోక కళ్యాణం. దక్షిణాపథానికి వచ్చి ఎంతో ధరించారండి వ్యాసుడు వారు. అసలు బ్రహ్మసూత్ర రచన దక్షారామం వచ్చిన తర్వాత చేశాడని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. అవునా కాదా రీసెర్చ్ గొడవ వాళ్ళు కుదరర్థం, కానీ అనుకుంటే తప్పేం లేదు. అక్కడ భీమఖండం చాలా విశేషం. అక్కడ వ్యాసుల వారు రావడం నాకు తెలుసు. ఈ వేదనిది ఏం చేశారంటే ఎక్కడ తిరిగిన వ్యాసుల వారు కొన్ని పర్వాల్లో కాశీకి వస్తారు. ఈయన పట్టుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. మహాత్ములు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకుని ఆ యాత్రలో జాగ్రత్తగా ఉంటారండి. ఒక ఆయన ఏం చేశారంటే గంగ నుంచి విశ్వనాథ దగ్గరికి వచ్చి తోవ నిండా ఊక వేసేట. ఊక అంటే చాలా మంది తెలిసి ఉంటుంది, బియ్యం పొట్టు, ధాన్యం పొట్టు. ఒక ఆయన వచ్చి చూడడానికి చాలా జుగుప్సా కలిగిన శరీరం వచ్చి ఆ పక్కకు తోసుకుంటూ వస్తున్నట్ట. ఈ పరచన ఆయన వెళ్ళి వ్యాసా నమస్కారం చేసేట. నన్ను ఎలా పోల్చేవరా అంటే మహాత్ములు ఊక తొక్కరు, అందుకు ఇలా పట్టుకోగలిగిన రహస్యాలు. కొద్ది దశాబ్దాల క్రితం స్వయంగా ఒక వ్యక్తి చెప్పగా విన్నది ఇలా పరిశోధించిన ఒక అతనికి ఒక విదేశస్థుడి రూపంలో వ్యాసుడు కనబడి ఉపదేశించిన విషయం జరిగింది. నేటికి జరుగుతుంది. మొత్తానికి వేదనిధి అనేవాడు గంగా తీరం దగ్గర అలా కాపు కసి పట్టించాడు ఆయన్ని. అంటే ఆయన పోల్చుకోవడానికి అదృష్టం ఉండాలి. వెంటనే పాదాల మీద పడితే, స్వామి నేను ఎప్పుడు మర్చిపోలేను, మిమ్మల్ని నేను ఉపాసన చేస్తున్నాను, మీ విద్యల్నే గరుస్తూ మిమ్మల్ని గురువుగా భావించి చదువుతూ ఉంటే నేను సాధన చేసుకోగలిగాను. మీకు తృప్తి ఏమిటో చెప్పండి, మీకు తృప్తి కలిగించే ఏదో ఒక రోజు చెప్తే ఆ రోజు మిమ్మల్ని పూజించుకుంటాను అంటే వ్యాసుడు చెప్పినది ఆషాఢ పూర్ణిమ నాడు నన్ను ఆరాధిస్తే ధన్యులవుతారని వ్యాసుడు చెప్పినట్లుగా మనకి ఒక చారిత్రకమైన ఐతిహ్యం కనబడుతుంది.
అది వ్యాసుడు. అంటే వాళ్ళు ఏ రూపంలోనే స్వీకరించవచ్చు, ఎనిమిత్తం రూపం ఉండదు. కానీ అగ్నిస్వరూపుడే కూడా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మైత్రావరుల ద్వారా వశిష్ఠుడు ఎలా వ్యక్తమయ్యాడో చెప్పుకున్నాం. అలాంటి వశిష్ఠుడు ఏం చేశాడంటే గృహస్థాశ్రమం స్వీకరించారు కదా. అప్పటికి కర్దమ ప్రజాపతి పుత్రులు 9 మంది ఉన్నారు. అందులో ఒకరు అరుంధతి. ఆ అరుంధతి వద్దకు వచ్చి కశ్యప ప్రజాపతి కర్దమ ప్రజాపతిని అడుగుతున్నాడు, నీ కుమార్తె నాకు ఇచ్చి వివాహం చేయన్నాడు. అంతకంటే భాగ్యమా? అయితే నీ కుమార్తెకి అంత తపశ్శక్తి ఉందో పరీక్షించే అవకాశం నాకు ఇవ్వన్నాడు. సరే అని అప్పుడు ఆ కుమార్తెను పిలిపించాడు. ఆయన ఇసుక తీశాడు. దీన్ని నాకు వండి ఇవ్వగలవా అన్నాడు. మీ అనుగ్రహం ఉంటే ఆ పని చేయగలుగుతాడు. అంటే తాను మనసా అంగీకరించి ఇసుక తీసుకుని చేతితో పట్టుకుని నమస్కరించి తీయగానే ఉడికిన అన్నం వచ్చిందండి. అంటే గృహిణి పాకయజ్ఞం ప్రధానం, అది చేయగలదు. ఇంటికి వచ్చిన అతిథికి లేదనకుండా పెట్టగలిగే శక్తి ఉండాలి. పైగా మహర్షి దగ్గర ఏముంటుంది ఆస్తిపాస్తి, తపస్సుతోనే నేను చేయగలిగాలి. అలాంటి తపశ్శక్తి సంపన్నురాలు ఈమె అని అక్కడ వాళ్ళు తెలియజేసేటట్టు చేసి ఆమెను వివాహం పడేంటి అరుంధతి దేవుడు. కనుక అరుంధతి ఎవరు? కర్దమ ప్రజాపతి యొక్క పుత్రిక. ఇది విడిచిపెట్టి దానికి కూడా ఏదో కథలు లేసి, వశిష్ఠుడికి మరొక కథలు లేసి, వ్యాసుడికి ఇంకొక కథలు లేసి, ఎవరికి తగ్గట్టుగా వాడు మార్చేశారు ఋషుల చరిత్రలు. కర్దమ ప్రజాపతి పుత్రిక అరుంధతి. గత జన్మలో ఏదో అయి ఉంటుంది కదా అరుంధతి ఇలా పుట్టడానికి, ఏదో ఉంది కారణం. అదేమిటో తెలుసుకుందాం. వశిష్ఠులు ఇచ్చిన జ్ఞానం ఏంటో గ్రహిద్దాం. ఆ వాసిష్ఠ మండలం ద్వారా ఆయన ఇచ్చిన జ్ఞానం నేటికి కూడా మనకు ఎలా పనికొస్తుందో చెప్పుకోవడానికి రేపు సమావేశం అవుదాం. కానీ వశిష్ఠునికి నమస్కారం, వాసిష్ఠునికి నమస్కారం. వాసిష్ఠుడు అంటే వ్యాస భగవానుడు, వశిష్ఠుడు. వాసిష్ఠాయ నమో నమః అంటున్నాం కదా ఇక్కడ. కానీ వశిష్ఠుడా అది కూడా రేపే తెలుసుకుందాం. అలా వశిష్ఠ మహర్షికి నమస్కారం చేసుకుంటూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.